యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సహోదరులారా, ఆ కాలంలను గుర్చి ఆ సమయంలను గుర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొంచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారం కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. నిద్రపోవు వారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందరు. మనం పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, కవచము, రక్షణ నిరీక్షణను, శిరస్త్రాణమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. మనం మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేర్చున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయడు. మరియు సహోదరులారా, మీరు ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొంచున్నాము. మరియు ఒకరితోనొకడు సమాధానంగా ఉండు. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెందిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గల వారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకోండి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడదెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆత్మకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులకు అందరికీ వందనములు చేయుడి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని ప్రభు పేర మీకు ఆనబెట్టుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. స్తుతించుడి, మీరు స్తుతించుడి, స్తుతించుడి, మీరు స్తుతించుడి, దేవుని స్తుతించుడి,
యెహోవా దేవుని స్తుతించుడి స్తుతించుడి. ఓ దూతలారా పరమ సైన్యమా, దూతలారా పరమ సైన్యమా, సూర్య చంద్రులారా తారాగణమా, సూర్య చంద్రులారా తారాగణమా, ప్రభునే స్తుతించుడి, ప్రభునే స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి. పరమాకాశమా పైనున్న జలమా, పరమాకాశమా పైనున్న జలమా, సృష్టికర్తను స్తుతించుడి, సృష్టికర్తను స్తుతించుడి, నాథుని స్తుతించుడి, నాథుని స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి. మకరములారా ఆగాధ జలమా, మకరములారా ఆగాధ జలమా, అగ్నివడగండ్లు ఆవిధిమమా, అగ్నివడగండ్లు ఆవిధిమమా, కర్తను స్తుతించుడి, కర్తను స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి. పర్వత శిఖర వృక్షములారా, పర్వత శిఖర వృక్షములారా, మృగపక్షి ప్రాకు పురుగులారా, మృగపక్షి ప్రాకు పురుగులారా, కాపరిని స్తుతించుడి, కాపరిని స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి. భూరాజులారా సర్వ ప్రజలారా, భూరాజులారా సర్వ ప్రజలారా, అధిపతులు యవ్వనులు కన్యకలు, అధిపతులు యవ్వనులు కన్యకలు, రారాజుని స్తుతించు, రారాజుని స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి. ప్రజలందరికీ రక్షణ శృంగము, ప్రజలందరికీ రక్షణ శృంగము, ఇశ్రాయేలీయులకు భక్తులకును, ఇశ్రాయేలీయులకు భక్తులకును, తండ్రిని స్తుతించుడి, తండ్రిని స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైన మీ ప్రేమన్
వివరింతు శ్రీయేసు విలువైన నీ ప్రేమం వివరింతు శ్రీయేసు ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటి ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటి కాదు కాదయ్యో నా పాపారుణమునకే కాదు కాదయ్యో నా పాపారుణమునకే సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమం వివరింతో శ్రీయేసు నాయాతి క్రమములకై నలుగా గొట్టబడి నాయాతి క్రమములకై నలుగా గొట్టబడి నా దోషముల నీవు ప్రియముగను మోసితివా నా దోషముల నీవు ప్రియముగను మోసితివా సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమం వివరింతు శ్రీయేసు నా రోగముల నీపై నమ్రతతో భరించి నా రోగముల నీపై నమ్రతతో భరించి తృణీకరింపబడి ప్రాణమ పెంచితివి తృణీకరింపబడి ప్రాణమ పెంచితివి సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమం వివరింతు శ్రీయేసు నా పాప దోషముచే నే చచ్చియుండగనే నా పాప దోషముచే నే చచ్చియుండగనే మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు. సహాయం తెచ్చినాక నెట్ ప్రాబ్లం లేకుండా దేవుడు కృప అనుగ్రహించినాక దేవాస్తోత్రం. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇంకను కూడా
మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంగను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఎన్ని నాలు గడిచినా, ఎన్ని తరములు మారినా, ఎన్ని నాలు గడిచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన జీవితం నీకేసయ్యామెన్. మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన జీవితం నీకేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంగను కూడా మాకు తోడు నీడ నీవే కదా. నీవు చేసిన మేలులు తలుచుకుందును అనుదినం. నీవు చేసిన మేలులు తలుచుకుందును అనుదినం. నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా. వేరుగా ఏమియు చెల్లించలేనయ్యమెన్. నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యమెన్. వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంగను కూడా మాకు తోడు నీడ నీవే కదా. దూరమైతేరి ఆప్తులు విడిచిపోయేరి నాహిదులు. దూరమైతేరి ఆప్తులు విడిచిపోయేరి నాహిదులు. శోధన వేదన తీర్చిన యేసయ్యా. వేరుగా ఏమియు చెల్లించలేనయ్యమెన్. శోధన వేదన తీర్చిన యేసయ్యా. వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంగను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఎస్ఐ మీకు ఆరాధన తండ్రి. దేవా మీకు స్తోత్రం నండి. దేవా ఇప్పుడు దాకా దేవా తల్లి గర్భ నుండి ఇప్పుడు దాకా దేవా మమ్మల్ని ఉందని కూడా కాచి కాపాడి నడిపించిన దేవా మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. యేసయ్య మీ దృష్టి ఎల్లప్పుడూ తండ్రి, ఎల్లప్పుడూ తండ్రి మీరు మమ్మల్ని చూస్తున్నట్టు దేవా స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. అగ్నిచాల కనులు కలిగిన మా గొప్ప దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా మీకు స్తోత్రం తండ్రి. జగత్మునాది వేయబడక మునిపే తండ్రి మమ్మల్ని చూసిన దేవా, మమ్మల్ని కొన్న దేవా, మమ్మల్ని పిలిచిన దేవా, మమ్మల్ని ప్రేమించిన దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా మీకు స్తోత్రం తండ్రి. తండ్రి మీకు వందనాలు తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగా దేవా మేమందరం స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవా మా బ్రతుకులో చేసిన ప్రతి మేలు బట్టి వందనాలు తండ్రి. దేవా తండ్రి మీకు వందనాలు తండ్రి. ప్రియ కుమారుని మాకు ఆమె దేవా ఉచితంగా తండ్రి మీరు అనుగ్రహించినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. వందనాలు తండ్రి. మా కొరకు పంపించినట్టు వందనాలు తండ్రి. దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. యేసు క్రీస్తుతో పాటు సమస్తం మాకు అనుగ్రహించిన దేవా మీకు ఆరాధన తండ్రి. కలువరి సిలువలో దేవా మా కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసే మీకు ఆరాధన తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి. మాకు బెదలుగా మరణించి దేవా ఘోరమైన పాప శిక్ష నుండి మరణం నుండి మమ్మల్ని విడిపించిన దేవా మీ ప్రేమను బట్టి వందనం స్తుతిస్తున్నాం తండ్రి. పరలోకం నుండి మా కొరకు నా కొరకు దిగి వచ్చిన నా యేసే మీకు ఆరాధన తండ్రి. మా యేసే మీకు స్తోత్రం తండ్రి. మీరు గార్చిన రక్తాన్ని బట్టి స్తోత్రం తండ్రి. పరిశుద్ధ బలిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మీ గొప్ప ప్రేమని బట్టి వందనాలు తండ్రి. దేవా మీ రక్తం ద్వారా మా పాపాలు క్షమించిన వాటి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి నీతి ముందలుగా పరిశుద్ధులుగా మార్చినట్టు వందనాలు తండ్రి. దేవా మీ రక్తం ద్వారా మమ్మల్ని కొనగాబట్టి వందనాలు. సొత్తుగా మార్చిన మీ ప్రేమని బట్టి మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్.
తండ్రి పాపాలు అందరు క్షమించిన దేవ మీకు వందనాలు తండ్రి. మీ రక్తం ద్వారా మా పాపం అందరూ కూడా క్షమించి ఆలోచన మాటలు క్రియల ద్వారా ప్రతి పాపాలు ప్రభావ మీరు క్షమించినట్టు దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మీకు ఆరాధన ఉంది, అది పరిశుద్ధమైన దేవా మీకు వందనాలు తండ్రి. మీ రక్తం ద్వారా కడిగి మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా మార్చిన మీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి. దేవా మాకు నిత్య జీవ రక్షణ ప్రభు మీరు అనుగ్రహించినట్టు దేవా స్తుతిస్తున్నాం తండ్రి. యేసు మీరు పొందిన గాయముల చేత మా ప్రాణం శరీరం తండ్రి పూర్తిగా స్వస్థపరిచిన కాబట్టి దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మా శాపాలు అందులో సిలువలు మోసుకొని మన్నించి మీ గొప్ప దీవెన తండ్రి మాకు అందరికీ అనుగ్రహించిన మీ గొప్ప ప్రేమను బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మీకు ఆరాధన తండ్రి. మా దారిద్ర్య సిలువలు మోసుకొని మన్నించి తండ్రి దారిద్ర్యం నుండి మమ్మల్ని సంపూర్ణంగా విడిపించిన యేసు మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. క్రీస్తునందు దేవా మమ్మల్ని దేవా ధనవంతులుగా మార్చిన మీ ప్రేమను బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభావ మీకు వందనాలు తండ్రి. ఓ హేబనాసిగార కోరుబిడే దేవా శత్రువున సాతానుడు సిలువ మరణం ఓడిచి గొప్ప జయ మాకందరికీ అనుగ్రహించిన దేవా మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీకు ఆరాధన తండ్రి. యేసు మీకు ఆరాధన దేవా సిలువ మరణం ద్వారా తండ్రి గొప్ప జయం మాకందరికీ అనుగ్రహించిన దేవా మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవా గొప్ప జయం మాకు అందరికీ అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. సమాధిను గెలిచిన దేవా సమాధి నుండి తెలియలేచి పరిశుద్ధాత్మ వలన తండ్రి మాలో వచ్చి దేవా మాలో ఇప్పుడు నివాస చేస్తున్న స్తుతిస్తున్నాం తండ్రి. మా ఆత్మ ప్రాణం శరీరం అంతా పరిశుద్ధాత్మ వలన ప్రభావం చేస్తున్న గొప్ప దేవ మీకు ఆరాధన తండ్రి. హోలీ స్పిరిట్ మీకు వందనాలు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ తరేగ దేవా మీరు మాలో వచ్చి దేవా మమ్మల్ని కూడా మీ మందిరంగా మార్చినట్టు ఆరాధన తండ్రి. దేవా వందనాలు తండ్రి. యేసయ్య మీరు ఎల్లప్పుడు మా తోడుగా మీరు ఉన్నట్టు వందనాలు తండ్రి. అండగా ఉన్నట్టు వందనాలు తండ్రి. నేను ఏమాత్రమును విడువను ఎన్నడూను వెడబాయను నీ వాగ్దానం చేసిన యేసయ్య పరిశుద్ధాత్మవులైన మాలో వచ్చి మా తోడుగా మీరు ఉన్నట్టు దేవా స్తుతిస్తున్నాం తండ్రి. మాది ఆమె మనదిన బలపరిచినట్టు వందనాలు. మా ప్రాణాన్ని పరిశుద్ధపరిచినట్టు వందనాలు తండ్రి. మా శరీరం బలపరిచినట్టు దేవా స్తుతిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ తో దేవ ఆత్మతో మమ్మల్ని నింపిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. జీవదలందరూ ప్రవేశించే అనుభవం తండ్రి మాకు అనుదినం హోలీ స్పిరిట్ దేవా యేసయ్య మీరు అనుగ్రహిస్తున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. నా యందు విశ్వాసం వారి కడుపులో నుండి జీవదలందరూ ప్రవేశిస్తేనే చెప్పినట్టు తండ్రి. పరిశుద్ధాత్మ నదులు తండ్రి మా అందరి నుండి ప్రవేశిస్తున్నట్టు దేవా స్తుతిస్తున్నాం తండ్రి. పాప నియమ నుండి మరణ నియమ నుండి యేసయ్య మీ పరిశుద్ధాత్మ వలన మమ్మల్ని విడిపించినట్టు దేవా స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్య మీ గొప్ప ప్రేమను బట్టి గొప్ప కరుణను బట్టి గొప్ప దయను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవ ఆరాధన తండ్రి. హల్లెలూయా. ఫిల్ లార్డ్ హోలీ స్పిరిట్ దేవా ప్రశంసతో దేవా మమ్మల్ని అదేగా కుమ్మరించుము తండ్రి. దేవా మీ ప్రశంస దేవా మా దేగా కోరుతున్నాం తండ్రి. ఓహే డబా ఖరాబిన సుగడో కోరబిడే దేవ పరిశుద్ధాత్మతో నింపబడి దేవా ప్రతి ఒక్కరు భాషలో మాట్లాడినాక దనేమో జీస దేవా పరిశుద్ధాత్మతో నింపబడి దేవా ప్రతి ఒక్కరు దేవా ప్రవచనం చెప్పినాక దనేమో జీస దేవా పరిశుద్ధాత్మతో నింపబడి దేవా ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు ప్రేమ సువార్త ఆమె చెప్పే వ్యక్తులుగా దనేమో జీస ప్రతినాక హోలీ స్పిరిట్ దేవా సహాయం పొందండి. హోలీ స్పిరిట్ కుమరించుందండి. అభావాధికారులు పరిశుద్ధాత్మను లయమైపోయిన ఒక తండ్రి. సాతాను కాడులు నేమో సంపూర్ణంగా లయమైపోయిన ఒక తండ్రి. ప్రతి భయాలు పరిశుద్ధాత్మను లయమైపోయిన ఒక తండ్రి. యేసునామములో తండ్రి ప్రతి గాయాలు తండ్రి ప్రాణగాయాలు స్వస్థపరచబడిన ఒక తండ్రి. నేమో జీసస్ ఓహే రాబా ఖరాబిన సుగరు కోరిబిదే కుమ్మరించుందండి. అదే కుమ్మరించుందండి. ఫిల్ తండ్రి దేవా మా గిన్నె ఎల్లప్పుడు నిండి పొరులకు తండ్రి. దేవా హోలీ స్పిరిట్ దేవా నదులు మందరి నుండి మందుడు ఆత్మ నుండి మా హృదయం నుండి సమృద్ధి ప్రవేశించినాక ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా హీలింగ్ ప్రవేశించినాక తండ్రి. మేము ఆశీర్వాదాలు సమృద్ధి ప్రవేశించినాక తండ్రి. ఓహే డాబా ఖరాబినా సుగడోకో రిబినా సుగడోకో రిబిడే దేవా మీ ప్రశంస తండ్రి అందరూ అనుభవించినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఓహే డాబా ఖరాబిడే హోలీ స్పిరిట్ ఫిల్ తండ్రి. మీకు వందనాలు తండ్రి. మీ ఆత్మతో మమ్మల్ని దిమ్మిన ఒకటి శోధిస్తున్నాం తండ్రి. తండ్రి వాక్యం ద్వారా వాక్యం దేవా ధ్యానించుకోవడానికి హోలీ స్పిరిట్ సహాయం చేయబోతండి. నేను వాక్యం ఆత్మలో మార్మలో మార్చముతండి. ప్రాణాన్ని విడిపించుదండి. శరీరాన్ని తాకముతండి. ఆత్మ ప్రాణ శరీరం అంతా హోలీ స్పిరిట్ బలమైన కార్యం దేవా మీరు దేశమని ప్రార్థన ఇస్తున్నాందండి. మా రాష్ట్రం దేశంలో ఉన్న ప్రజలను బట్టి కూడా సుధిస్తున్నాందండి. అందరిని దేవ విడిపించము. దేవా ప్రార్థనలు పాల్గొంటూ అందరినీ దేవ హోలీ స్పిరిట్ మీరు తాకముతండి. దేవా యేసయ్య మీరు తాకముతండి. దేవా మేము తాకిన వారు మీరు తాకిన వారు ఆమె దేవా స్తోత్రం బెలందులుగా మార్చబడతాయి. స్వస్థ అనుభవిస్తే దేవా కృప చూపుతండి. ఓహే డాబా ఖరాబైన సుగడో కోరిబిదే దేవా మీ తాకోదల మేము కోరుతున్నాందండి. తాకముతండి దేవా హోలీ స్పిరిట్ ఆమె నోహే బైనా సుగడో కోరితైన అభిషేకమైనోడికి పరిశుద్ధాత్మ దేవా నడిపించుతండి. దేవా మీ రక్తంగా దభిస్తున్నాం యేసు నామములో తండ్రి ఆమేన్. ప్రియుల కూడి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం. మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ప్రియులర మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినాక నేను నమ్ముతున్నా మీరు ఇద్దరిని మీరు దీవించడం
మీరు ప్రారంభించామని నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మలో ఆధారపడి ఇతరులు మనం దీవించే వారుగా మనం ఉండాలి. కాబట్టి ఒక వాక్యం మనం ప్రారంభంగా మనం చదువుదాం. 1 పేతురు 3వ అధ్యాయము ప్రియులారా 9వ వచనం 10వ వచనం. ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడేదని గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాల్కను కబడపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోనవలెను. ఇప్పుడు ఇలా దేవునికి చిత్తం మన ఆశీర్వాదం అనుభవించుకోవడం అన్నమాట. కాబట్టి సువార్తమైన రక్షణ పొందిన ప్రిల్లర మనం ఆల్రెడీ మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని దీవించామన్నమాట. కాబట్టి మీరు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మీరు దీవించబడిన వారు. అది ప్రిల్లర మనం గ్రహించుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు ప్రియులార మనను ఆశీర్వదించిన కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఆశీర్వాదాలు ప్రియులార మనం అనుభవించాలంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మ సహాయం వలన మనం దీవించే వారుగా మనం ఉండాలి. ఇప్పుడు మనం ఇద్దరిని ప్రియులార దీవించాలి అంటే తప్పకుండా ప్రియులార పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. మన ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వలన బలపరచబడాలి అనమాట. కాబట్టి కొందరిలో ఏం జరుగుతుందంటే ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతుంది, కానీ సమ్ టైం అంటే కొన్నిసారి అది బలహీనపరచబడుతుంది అనమాట. అందుకొరకు ప్రియులరా అప్పుడు ఏమవుతుంది, శరీర క్రియలు బయటపడతాయి అనమాట. లేదంటే పాప స్వభావం బయటపడతాయి అనమాట. లేదంటే పాప స్వభావం మనల్ని ప్రభావం చేయడం ప్రారంభించబడతాయి అనమాట. అందుకొరకు ప్రియులరా బైబిల్ మనకు నేర్పిస్తుంది, అనుదినం ప్రతి నిమిషాలు పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం ద్వారా ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న స్థాయిలోనే ఉండాలన్నమాట. కంటిన్యూస్ ఉండాలన్నమాట. మన ఆత్మ మనిషి ఇప్పుడు కూడా మన బ్రతినంత కాలం ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క నిమిషం కూడా బలహీనంగా ఉండవద్దు అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ఇన్నర్ మ్యాన్ కావలసిన ఫుడ్ మనం పెట్టాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇన్నర్ మ్యాన్ మనం పరిశుద్ధాత్మ వలన మనం దానికి కావలసిన ఆహారం పెట్టాలన్నమాట. దాన్ని మనం పోషించుకోవాలన్నమాట. అనుదినం మీ యొక్క ఇన్నర్ మ్యాన్ కొత్తగా జన్మించిన ఆత్మకు కావలసిన మంచి ఆహారం, వాక్యం, ఆహారం, ప్రార్థన, హోలీ స్పిరిట్ తో కలిసే ప్రార్థన, పరిశుద్ధులతో ప్రార్థన. అలాగే ప్రియులారా మన ఆత్మను ఎల్లప్పుడూ స్ట్రాంగ్ గా చేసుకోవాలన్నమాట, బలపరుచుకోవాలన్నమాట. దానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు ప్రతి నిమిషం అనమాట. ఈ భూమిలో బ్రతినంత కాలం అది బలపరచబడిన స్థాయిలోనే ఉండాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా మన ఆత్మ మనిషి బలహీనపరచబడిన స్థాయిలో ఉంటే ఆటోమేటిక్ ప్రియులారా మనలో ఉన్న సిన్ఫుల్ న్యాచురల్ పైకి వచ్చేస్తుంది అనమాట. అది ఆటోమేటిక్ అది వచ్చేస్తుంది అనమాట. సిన్ఫుల్ న్యాచురల్ పాప స్వభావం శరీర క్రియలు ఆటోమేటిక్ మనల్ని ప్రభావం చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ముందు ఆత్మానుసరంగా బ్రదైన వ్యక్తిగా ఉండవచ్చు, కానీ మాటలు క్రియలు జారిపోతాయి అనమాట. శరీర క్రియలు బయటపడతాయి అనమాట. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రతి నిమిషం పరిశుద్ధాత్మ సహాయం నాకు అవసరం, మీకు అవసరం అనమాట. బ్రదైనంతకాలం దాని మధ్యలో గ్యాప్ లేదనమాట, గ్యాప్ ఉండవద్దు అనమాట. ఇప్పుడు హోలీ స్పిరిట్ లో ప్రియులారా మనం అంతగా ఆధారపడాలి. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను ప్రభావం చేయము, నన్ను నడిపించము అని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడు అనమాట. ఇంకా దానిలో ఎల్లప్పుడు మనం కోరుకోవాలి అనమాట. మనం హోలీ స్పిరిట్ నన్ను బలపరచము. కాబట్టి ప్రతి మనం గమనించాలి ప్రియులారా మన ఇన్నర్ మ్యాన్ బలపరచబడిన స్థాయిలో ఉన్నామా లేదా. కాబట్టి నాకు ఆత్మ మనిషికి నేను ఆహారం పెట్టామా లేదా. కాబట్టి మనం 3 పూట మనం ఆహారం 3 కానీ 4 పూట మనం తిన్నాం శరీరం కొరకు, అదే మనం తినాలి. అయినప్పుడు కూడా మన ఆత్మ కొరకు కూడా ఆహారం పెట్టే విషయంలో ప్రియులారా మనం కేర్ఫుల్ ఉండాలన్నమాట, కేర్ తీసుకోవాలన్నమాట. అది నా చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉంది అనమాట. కేర్ తీసుకోవాలి. ఇన్నర్ మ్యాన్ ప్రియులారా మనం చాలా జాగ్రత్త మనం చూసుకోవాలన్నమాట. చాలా కేర్ అంటే మనం ఈ శరీరం మనం ఎంత మంచిగా మనం ఎంతో మంచి ఆహారాలు పెట్టి మనం చూస్తున్నాం, మంచిది. కానీ దానికన్నా ఇంకా ఎక్కువ ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయం వలన మన ఇన్నర్ మ్యాన్ మనం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఇన్నర్ మ్యాన్ బలపరచబడలేదు అంటే, అది బలహీనంగా ఉంటే ఆటోమేటిక్ ప్రియులారా మనలో ఉన్న సిన్ఫుల్ న్యాచురల్ బయట నుండి కాదు, మన లోపల ఉంది అనమాట. సిన్ఫుల్ న్యాచురల్ ఉంది, దేవుని గుణాలు ఉంది, సేమ్ టైంలో సిన్ఫుల్ న్యాచురల్ ఉంది. కానీ ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న స్థాయిలో ప్రియులారా మీరు బ్రతుకుతున్నంత కాలం ఈ సిన్ఫుల్ న్యాచురల్ బయట పడలేదన్నమాట. అది లోపల ఉన్నా కానీ అది బయటకు అది పని చేయలేదన్నమాట. కాబట్టి ప్రియులారా ఈ విషయంలో మీరు కేర్ఫుల్ ఉండాలి అనమాట. కేర్ఫుల్ అంటే దానిలో మనం భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ప్రభు ప్రేమ గ్రహించుకొని ప్రభువుని ప్రేమించుకోవడమే.
ప్రభువులో ఆనందించుకోవడమే, దినం ఆనందించుకోవడమే, వాక్యంలో ఆనందించుకోవడమే, ప్రార్థనలో ఆనందించుకోవడమే, పరిశుద్ధాత్మలో ఆనందించుకోవడమే, ఆరాధనలో ఆనందించుకోవడమే, సుధలో ఆనందించుకోవడమే. అలాగే హోలీ స్పిరిట్ తో కలిసి మనం ప్రతి నిమిషాలు ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. బట్ ఇన్నర్ మ్యాన్ ప్రియులారా, మీ యొక్క ఇన్నర్ మ్యాన్ ఆత్మ మనిషి బలపరచబడిన స్థాయిలో ఉండే ప్రియులారా, తప్పకుండా మీరు శాప మాటలు రాదనమాట. శాప మాటలు రాదు. ఆశీర్వాద మాటలే మీ నుండి వస్తాయన్నమాట. ఓదార్పు మాటలే మీ నుండి వస్తాయన్నమాట. బలపరిచే మాటలే మీ నుండి వస్తాయన్నమాట. ప్రేమ మాటలే మీ ఆత్మ నుండి వస్తాయన్నమాట, మీలో నుండి వస్తాయన్నమాట. కాబట్టి ప్రియులారా, మన ప్రాణం నుండి వచ్చేది డిఫరెంట్ ఉంది, కానీ మన ఆత్మ నుండి రావాలన్నమాట. కాబట్టి ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్నప్పుడు ఆత్మ నుండి మాటలు బయటకు రిలీజ్ అవుతాయి అన్నమాట. ఆత్మలో ఉన్నది ఆ శక్తి రిలీజ్ అవుతాయి, నదిలో రిలీజ్ అవుతాయి, అది మనల్ని ప్రభావం చేస్తాయి అనమాట. అందువరకు ప్రియులారా, బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15 ఇన్నర్ స్ట్రెంగ్త్, పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు. దాని కొరకు అనుదినం ప్రార్థన చేయాలన్నమాట. ప్రతి నిమిషం తప్పకుండా, అంటే ప్రతి నిమిషం కాదు, ప్రతిరోజు ప్రార్థన చేయాలన్నమాట. పరిశుద్ధాత్మ దేవా, హోలీ స్పిరిట్ నన్ను బలపరచు. వేరే ప్రియులార మార్గం లేదు. జయత్వం బ్రతకాలి అంటే వేరే మార్గం లేదనమాట. ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి. కాబట్టి మీ ఇన్నర్ మ్యాన్ బలంగా లేదు అంటే అది వెంటనే మీకు అర్థమైపోతుంది. మీ ఆత్మ మనిషి బలంగా లేదు అంటే వెంటనే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే అప్పుడు ఇన్నర్ మ్యాన్ బలం లేదు అంటే మీరు క్షమించే మనసు రాదనమాట. తిట్టడం మీరు తిట్టడం, ఇద్దరును అనవసరంగా తిట్టడం, లేదంటే ఇద్దరు దూషించినప్పుడు కూడా మీరు దూషిస్తున్న వారుగా ఉంటే దానికి అర్థం మీ ఇన్నర్ మ్యాన్ బలహీనంగా ఉంది అంతే. కానీ మనం చెప్తారేమో నా ఇన్నర్ మ్యాన్ చాలా బలంగా ఉంది. నో, బలం లేదు. మీరు ఇద్దరు దూషించినప్పుడు, ఇద్దరు కీడు చేసినప్పుడు తిరిగి మీరు కీడు చేస్తున్న వ్యక్తిగా మీరు ఉంటే మీ ఇన్నర్ మ్యాన్ చాలా వీక్ ఉంది అనమాట. చాలా వీక్ ఉంది. మిమ్మల్ని ఏం చేసుకోవాలి? వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్, అంటే వెంటనే మీరు హాస్పిటల్ ఉంది కదా, ఎమర్జెన్సీ యూనిట్, అలాగే ఐసీయూ, అలాగే వెంటనే మీరు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంతే. ప్రార్థనలో సమయం గడపాలి, ఆరాధనలు, ప్రార్థనలు, వాక్య ధ్యానంలో సమయం గడపాలి. ఇన్నర్ మ్యాన్ బలపరచబడిన తర్వాత బయటకు రావాలి అనమాట. లేదంటే ప్రియులారా, ఆలోచన మాటలు క్రియలు జారిపోతాయి, అనవసరంగా సమస్యలు వస్తాయి. కాబట్టి ఇన్నర్ మ్యాన్ ప్రియులారా, అందుకొరకు ఉదయకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యం. వీలుండే ఉదయకాలం 3 గంటలకి లేవడం చాలా మంచిది వీలుండే. కాబట్టి రాత్రి అంటే ముందు మనం పడుకోవాలి అనమాట. ఇక్కడ బాడీ కూడా రెస్ట్ అవసరం. కాబట్టి ఏదైనప్పుడు కూడా ఇన్నర్ మ్యాన్ మనం బలపరచుకోవాలి. కాబట్టి ఉదయకాల ప్రార్థనలో ఉండే ప్రభుత్వం ఉండే చాలా మనకు మేలు ఉంది. ఎందుకంటే నా రోజంతా మన జయంతో బ్రతకడానికి అవకాశం. ఎందుకంటే ఆ రోజు మనం చాలా వ్యక్తులతో మనం మాట్లాడాలి, వ్యక్తులు మన దగ్గర వస్తారు. కాబట్టి మన ఇన్నర్ స్ట్రెంగ్త్, మన బలపరచబడిన స్థాయిలో ఉదయకాలం పరిశుద్ధాత్మతో సమయం గడుపుతున్న వారు ఉండే ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అందుకొరకు ప్రియులారా, మనం డిసిప్లిన్ మనం చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థనలు డిసిప్లిన్ మనం తీసుకొని రావాలి. కానీ చాలా మంది మనం చూసినట్లయితే ఉదయకాలము ఎక్కువ నిద్రపోతాము. సరే, కానీ కొందరికి ఉదయకాలం 10 గంటలేము, పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. కాబట్టి ఏదైనా ప్రియులారా, లేచిన వెంటనే ప్రార్థనలో సమయం గడపాలి. ప్రార్థన, ఆరాధనలో, సుదిలో 2-3 గంటలైనా మినిమం సమయం గడపాలి అనమాట. ఒకవేళ 4 గంటల సమయం గడిపినా నష్టం ఏమీ లేదు, మేలే కానీ నష్టం లేదు. వీలుండే అలాగే ఇవ్వడం చాలా మంచిది అనమాట. ఆ రోజంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, మనుషులను కలవక ముందు మనం యేసుక్రీస్తును కలవాలన్నమాట. యేసుక్రీస్తుతో కలవడం అంటే మనం ఆత్మ ప్రియులారా ఎల్లప్పుడూ యేసుక్రీస్తుతో ఉన్న కనెక్షన్ ఉంది అనమాట. ప్రత్యేకంగా మనం కలవడం అవసరం లేదు. అంటే ఆల్రెడీ సువార్త విని రక్షణ పొందిన ఆ రోజు నుండి మన ఆత్మ యేసుక్రీస్తుతో ఎల్లప్పుడూ కనెక్షన్ ఉంది అనమాట. కానీ మన ఆత్మలో ఉన్నది బయటకు తీసుకొని రావాలి. దాని కొరకు ప్రియులారా, మనం ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో మనం సమయం గడపాలి అనమాట. సమయం గడపాలి. ఇప్పుడు మన ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతుంది. ఇన్నర్ స్ట్రెంగ్త్ లోపల బలపరచబడుతున్న కొద్ది ఆ శక్తి రిలీజ్ అవుతుంది అనమాట. మన ప్రాణంలోనికి వచ్చేస్తుంది అనమాట. ప్రాణం అప్పుడు పరిశుద్ధాత్మతోడు ప్రభావం చేస్తారు. లేదు అంటే ఏమవుతాయి? లేదు అంటే ప్రియులారా, బయట ఉన్న విషయాలు మనల్ని ఎక్కువ ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. బయట ఉన్న విషయాలు కొందరు మనం చూస్తున్నది, బయట ఉన్న మనుషులు ఎక్కువ ప్రభావం చేస్తున్న వారు కొందరు ఉండవచ్చు. లేదంటే బయట నుండి వచ్చిన పరిస్థితులు, లేదంటే దురాత్మలు, లేదంటే నెగిటివ్ వాయిస్, ప్రియులారా, అవిశ్వాస మాటలు, భయపుట్టించే మాటలు మనం
ప్రాణాన్ని ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది దానితో పాటు దేవుడు మన ప్రాణం కూడా దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు తప్పకుండా ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రభావం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్న వ్యక్తులు అధికంగా దీవించేవారుగా, అధికంగా ఇద్దరు దీవిస్తాడు, వారు అధికంగా దేవుని అనుభవిస్తారు అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేను నేర్చుకోవాలి, మనందరం అనుదినం నేర్చుకోవాలి అనమాట. పేర్సలుగా మనం నేర్చుకోవాలి. మనం ఇది మనం వ్యక్తిపరంగా ప్రియుల హోలీ స్పిరిట్ అనుభవం ద్వారా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి హోలీ స్పిరిట్ మనం అనుదినం అనుభవించాలి. ఇన్నర్ వాయిస్ అది మనం వినాలి. అది చాలా ప్రాముఖ్యమైన ఇన్నర్ వాయిస్. హోలీ స్పిరిట్ మన ద్వారా మనతో మాట్లాడతారు, మన ఆత్మ నుండి మాట్లాడారు. బైబిల్ ద్వారా మాత్రం కాదు, బైబిల్ ద్వారా దేవుడు బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు, దేవజనురాలు దేవుని పిల్లల ద్వారా మాట్లాడతారు. ఓకే, అలాగే మన ఇన్నర్ వాయిస్ మన ఆత్మ నుండి వాయిస్ వస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు నాలో మేలు ఉన్నా కాబట్టి నాతో మీతో డైరెక్ట్ మాట్లాడతారనమాట. అది ఇంకా గొప్పది అనమాట, అది చాలా గొప్పది అనమాట. కాబట్టి ప్రియులారా మన ఇన్నర్ వాయిస్ మనం విని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనం ప్రార్థన ప్రియులారా కంపల్సరీ మనం ప్రార్థనలో సమయం గడపాలి, ఆరాధనలో సుదేలో మనం సమయం గడపాలి, వాక్యదానంలో మనం సమయం గడపాలి. కాబట్టి అలాగే ప్రియులారా మనం గడుపుతున్న కొలది మన మనసు దేవుడు నూతన పరుస్తాడు, ఆత్మదేవుడు బలపరుస్తాడు. మీరు అధీనంగా దీవించే వ్యక్తిగా మార్చబడుతుంది. అలాగే స్థిరంగా ప్రియులారా మనం దీవించే వ్యక్తులుగా ఉండే స్థిరంగా ప్రియులారా అంటే ఆత్మబలం స్థిరంగా ఉండే అంటే మనం పరిశుద్ధాత్మ వలన మన ఆత్మ నుంచి ఎల్లప్పుడూ బలంగా ఉండే ఏమవుతుంది, మనసు నూతన పరచబడుతున్న స్థాయిలో ఉండే ఏమవుతుంది, మీరు స్థిరంగా ఆత్మానుసరంగా బ్రతుకుతారనమాట. స్థిరంగా ఆత్మానుసరంగా బ్రతుకుతున్నప్పుడు స్థిరంగా మీరు ఏదైనా దీవించే వ్యక్తిగా మార్చబడతాయి. శాప మాటలు పలకలేదు, దుష్ట మాటలు రాదనమాట. అలాంటి ఉన్న మీకు అనేక దారులు ఓపెన్ అవుతాయి అనమాట, డోర్ ఓపెన్ అవుతాయి. అలాంటి ఉన్న మిమ్మల్ని అనేకలు పిలుస్తారు, లేదంటే మీ దగ్గరికి వస్తారనమాట. నన్ను కూడా దీవించుము. కాబట్టి దేవుని హృదయం, ఆశీర్వదించే హృదయం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆమె పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు మన హృదయం అలాగే మార్చబడతాయి అనమాట. ఇప్పుడు అలాగే ప్రియులారా మనం దానిలో మనం నమ్మకం ఉండాలన్నమాట, నమ్మకం ఉండాలన్నమాట. ఆశీర్వదించే విషయంలో మనం నమ్మకం ఉండాలి. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతికే విషయంలో మనం స్థిరంగా ఉండాలి, నమ్మకం ఉండాలి. అలాగే ప్రియులారా మనం స్థిరంగా ఉండాలి. కానీ సమస్య లేదు, చాలాసారి మనం స్థిరంగా లేదు. కొంత మట్టుకు మనం ప్రార్థన, ఇప్పుడు మేము ప్రార్థన మనం అందరు కలిసి మనం ఆశీర్వదిస్తామని చెప్తున్నప్పుడు మీరు ఆశీర్వదిస్తున్నారు, మంచిది. కానీ అది స్థిరంగా ఉండాలన్నమాట. హల్లెలూయా. మన ఆత్మ నుండి లోపల నుండి రావాలన్నమాట, పెదవులతో మాత్రం కాదు, ఆత్మ నుండి రావాలి, హృదయం నుండి రావాలి, లోపల నుండి రావాలన్నమాట. దేవునికి స్తోత్రం, లోపల నుండి రావాలి. ఇప్పుడు కొన్నిసారి ప్రియులారా మనం చూస్తున్న కొందరు వ్యక్తులు మనం దీవిస్తామని అనుకున్నప్పుడు కూడా వారు కూర్చున్న నెగటివ్ పిక్చర్ మన మనసులో వస్తాయేమో. కాబట్టి అలా కొన్నిసారి వస్తుంది. కానీ మనం యేసు రక్తం వెంటనే వాడుకోవాలన్నమాట. యేసు రక్తం ద్వారా వారిని మనం కడుక్కోవాలి, లేదంటే మన హృదయాన్ని కడుక్కోవాలన్నమాట. యేసు రక్తంలో ప్రియులారా మనం అనుదినం ఆధారపడాలి. యేసు రక్తం మనం దేవుని అనుభవించడం సహాయపడుతుంది, ఇద్దరు కూడా దేవుని అనుభవించడం యేసు రక్తం సహాయపడుతుంది అనమాట. యేసు రక్తం ప్రియులారా మన ఆశీర్వాదం అనుభవించడం ఎల్లప్పుడూ సహాయపడుతుంది. అందుకొరకు ప్రియులారా మనం యేసు రక్తంలో ఆధారపడాలి. ఇద్దరిలో కూడా యేసు రక్తం ద్వారా శుద్ధీకరణం లోనికి వారిని కూడా నడిపించాలన్నమాట. బ్రదర్ సిస్టర్ కొందరు పడిపోయిన స్థాయిలో ఉన్నారేమో. కాబట్టి మనం ఏం చేయాలి, చాలాసారి మనం రాళ్ళు వేస్తున్నారు, కానీ దానికి బదులుగా మనం ఏం చేసుకోవాలి, యేసు రక్తం గురించి మాట్లాడాలి, శిల్వ దేవుడైన క్రీస్తు గురించి మాట్లాడాలి. ఇప్పుడు వారు రక్తములో ఆధారపడతారు, పాపక్షమాపణ పొందుతారు, వారి దీవెన ఆశీర్వాదానికి అర్హులుగా మార్చబడతాయి. ఇప్పుడు యేసు రక్తం గురించి ప్రియులారా మనం మాట్లాడాలి. యేసు రక్తం లేకుండా ప్రియులారా ఆశీర్వాదంలోనికి వెళ్ళలేదన్నమాట. కాబట్టి యేసు రక్తం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు యేసు రక్తంలో ప్రియులారా మనం అనుదినం ఆధారపడడం చాలా మంచిది. సిలువ వేయబడిన క్రీస్తుని మనం అనుదినం ధ్యానించాలి, ఏదో ఒక రోజు కాదు, ప్రతిరోజు మనం ధ్యానించాలి అనమాట. పరిశుద్ధాత్మ నడిపిలో ప్రతిరోజు ధ్యానించాలి. యేసు రక్తంలో మనం అనుదినం ఆధారపడాలి. యేసు రక్తంలో మనం ఆధారపడుతున్న వ్యక్తిగా ఉండే ఆశీర్వాదం సాతాను ఆపలేదనమాట. ఎందుకంటే యేసు రక్తం మనకు పరిష్కారం అనమాట. యేసు రక్తం ప్రియులారా మనం పాపానికి పరిష్కారం. పాపమే మన ఆశీర్వాదాలు అనుభవించకుండా అడ్డుపడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా పాపలను దేశ చూసినప్పుడు యేసు రక్తం సిలువ వేయబడిన క్రీస్తుని మర్చిపోవద్దు అనమాట. అప్పుడు తెలుపు దర్శన
దేవుని గురించి జ్ఞాపకం వస్తారేమో కానీ ప్రియుల యేసు రక్తం ఉంది అని సత్యం మనం మర్చిపోదు. కృపాసనం వద్దకు పరిగెత్తుకొని రావాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ యేసు రక్తం అవైలబుల్ గా ఉంది అనమాట. అందుకని కృపాకాలంలో మనం ఉన్నామని కాబట్టి యేసు రక్తం ప్రియులారా మనం ఎక్కువ వాడుకోవాలి. యేసు రక్తం మీరు ఆధారపడితేనే మీరు ఆశీర్వాదానికి అర్హులం అనమాట. ఇప్పుడు కొన్నిసారి కొందరు ప్రియులారా మనం చూస్తుంటే మన దీవించినప్పుడు వారు రిసీవ్ చేయలేదేమో. కొందరు గర్వం అన్న వారు కూడా రిసీవ్ చేసుకోవడం కష్టమే. ఇప్పుడు తగ్గింపు కూడా చాలా ప్రాముఖ్యం. ఆశీర్వాదాలు ప్రియులరా అనుభవించాలంటే తగ్గింపు చాలా ప్రాముఖ్యం. గర్వంతో ఉన్నవారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పూర్తిగా అనుభవించలేదన్నమాట. ఇప్పుడు తగ్గింపు చాలా ప్రాముఖ్యం. తగ్గింపు ప్రియులరా యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది అనమాట. మనలో వచ్చిన యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది. తగ్గిపడ్డ ప్రియులరా మన దేవుని స్వరం వినడం అనమాట. దేవుని స్వరం విని దానికి లోబడడం, దేవుని స్వరం విని దానికి లోబడడం అనమాట. కాబట్టి తగ్గింపు ప్రియులరా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు కొందరు ప్రియులారు మనం చూస్తుంటే మనం దేవుడు మనల్ని దీవించడానికి పిలిచిన కాబట్టి మనం దీవిస్తాం. అప్పుడు కొందరు అడుగుతారేమో, నీ దీవెన నాకు అవసరం లేదు అంటే సరే అంటే కొందరు అలా చెప్తారేమో, వారిని మనం పక్క పెట్టాలి దేవునికి స్తోత్రం. కాబట్టి అందరూ అలా కాదు. కొందరు చాలా మంది దేవా నన్ను దీవించబడాలని కోరికలేని వారు ఉన్నారు. అలాంటి ఉన్న వారు ప్రియులారా మనం దీవించాలి. కాబట్టి మనం దీవెన ఆశీర్వాదం మనం కోరుకోవాలన్నమాట. ఇప్పుడు అది క్రిస్తులో ఉంది. ఇంకొక మాటలో చెప్పాలంటే అది యేసుక్రీస్తు అనమాట. ఇప్పుడు అన్యులు ప్రియులారా మనం చూస్తుంటే వారి దీవెన పొందాలి అంటే సువార్త వినాలి, రక్షణ పొందాలి. ఇక క్రిస్తువును కలిగిన మనం ఆల్రెడీ ఆశీర్వాదం మనలో ఉంది. ఆశీర్వాదం మన ఆశ్రమబడిన వారమని గ్రహించుకొని మన ఇద్దరును స్థిరంగా దీవించే మనసు దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించినాక. ఇప్పుడు ఈ విషయంలో మనం చాలాసారి మనం ఫెయిల్ అయిపోతుందేమో ఈ విషయంలో. ఎందుకంటే ఎవరైనా ప్రియులారా మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు చూడండి, 1 పేతురు 3:9 మనం చూసినట్లయితే డు నాట్ రీపే ఈవిల్ ఫర్ ఈవిల్, కీడుకు బదులు కీడు చేయవద్దు. డు నాట్ రిటాలియేట్ విత్ ఇన్సల్ట్స్ వెన్ పీపుల్ ఇన్సల్ట్ యూ. కాబట్టి ఒక వ్యక్తి ఇన్సల్ట్ చేసినప్పుడు సహజంగా మనం కోపంతో కానీ లేదంటే దూషణ మాటలు కానీ కీడు కానీ మనం చేసే ఒక సహజంగా మనకు అలాగా రావచ్చు. కానీ దాన్ని ప్రార్థనతో జయించుకోవాలన్నమాట. దాన్ని జయించుకోవాలి. ఎందుకంటే భూమిలో బ్రతున్నప్పుడు అలాంటి ఉన్న పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది. అందరూ మనల్ని గౌరవించాలని లేదు. మనం కోరుతున్నారేమో అందరం మనల్ని గౌరవించాలని. బైబిల్ కూడా రాయబడింది మన అందరిని గౌరవించాలని రాయబడింది. కానీ అందరూ మనల్ని గౌరవించలేదు. అందరూ మనల్ని అంగీకరించాలని మనం కోరుతున్నారు కానీ అందరూ మనల్ని అంగీకరించలేదు. రిజెక్షన్ చాలాసారి ప్రజల నుండి మనకు వస్తాయి, తిరస్కారం మనకు వస్తాయి. కాబట్టి మనం అనుకున్నారేమో అందరూ మనల్ని ప్రేమించాలి, అందరూ మనల్ని అంగీకరించాలి, అందరూ మనల్ని చాలా సాఫ్ట్ గా అందరూ మాట్లాడిన బాగుందని మనం అనుకున్నారు. మంచిది. ప్రత్యేకంగా గాయపరచబడిన స్థాయిలో హృదయం ఉండే అలాంటి వారు కోరుతారు అందరూ నాతో సాఫ్ట్ గా మాట్లాడాలి. కానీ అందరూ సాఫ్ట్ గా లేదు, అందరూ ప్రేమపూర్వంగా మాట్లాడలేదన్నమాట. కొందరు మాట్లాడతారు, కొందరు మాట్లాడలేదు. అలాంటి ఉన్న ప్రజల మధ్యలో ప్రియులారా మనం ఉన్నామన్నమాట. అందుకొరకు ఏ నిమిషమైనా సరే ఎక్కడి నుండి అయినా సరే దూషణ మాటలు కానీ, అపమానం అలాంటి ఉన్న విషయాలు కానీ, తిరస్కారం కానీ ఎక్కడి నుండి అయినా మనుషుల నుండి రావడానికి, ఎవరి ద్వారా మనం చెప్పాలి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాంటి ప్రజల మధ్యలో ప్రియులారా మనం బ్రతుకుతున్నాం. యేసుక్రీస్తు కూడా అలాగే అనుభవించామన్నమాట. కాబట్టి అది కొత్తది కాదు, పాతకాలం నుండి అది ఉంది అనమాట. కాబట్టి ఎందుకంటే ప్రజలు చాలా మంది దేవుని తెలుసుకోవడం లేదు కాబట్టి కాబట్టి అలాంటి అనుభవాలు మనకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం అనుకున్న టైంలో కాదు, ఎప్పుడైనా మనం చెప్పలేం. కానీ అలాంటి ఉన్న సమయంలో కూడా ప్రియులారా మనం ఆత్మానుసరంగా బ్రతకనట్టు దేవుడు కృప అనుగ్రహించినాక కొన్నిసారి అనుకోని టైంలో కావచ్చు ఒకరు దూషణ మాట లేదంటే వ్యతిరేకమైన మాటలు, ఇన్సల్ట్, అవమానపరిచే లేదంటే తిరస్కరించడం, మనం పట్టించుకోలేని పరిస్థితి అలాంటి వెంటనే కొన్నిసారి జరుగుతాయి మనం అనుకోని టైంలో. ఆ టైంలో కావచ్చు మీరు బాడీ కూడా కొంచెం మనస్సిన స్థాయిలో ఉండవచ్చు. ఆ సమయంలో మీరు ఏదైనా పని చేసుకొని కొంచెం అలసిపోయిన స్థాయిలో ఉండవచ్చు. ఆ సమయంలో కావచ్చు మీ ఇన్నర్ మ్యాన్ బలహీనంగా ఉన్న సమయం కావచ్చు. ఆ టైంలో ప్రియులారా ఇన్సల్ట్ కానీ, దూషణ మాటలు కానీ, కీడు మాటలు వచ్చినట్లయితే మనం కూడా కొన్నిసారి వారు చెప్పినట్టు లేదంటే దానికంటే ఎక్కువ చెప్పడానికి అవకాశాలు ఉంది అనమాట. అందుకొరకు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేవా నా ఇన్నర్ మ్యాన్ ఎల్లప్పుడూ బలపరచబడాలి, నేను ఎల్లప్పుడూ ఆత్మానుసరంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అని మనం చెప్పలేము. ఈ దూషణ మాటలు, ఇన్సల్ట్, తిరస్కరించబడడం ఎప్పుడు జరుగుతాయని మనతో ముందు అడిగిన తర్వాత కాదు జరిగేది.
సడన్ గా వస్తాయి అనమాట. సడన్ గా వచ్చినప్పుడు కొన్నిసారి మనం కూడా సడన్ గా కోపంతో మాట్లాడతారేమో. అక్కడే అక్కడే ఫెయిల్ అయిపోతుంది అనమాట. అందుకొరకు ప్రియులారా మనం ప్రార్థన చేయండి. ప్రభువా స్తోత్రం దేవా, నాకు సహాయం చేయము. ఎల్లప్పుడూ నేను ఒక ఆత్మీయుడు ఉండాలి, ఆత్మీయురాలు ఉండాలి. ప్రతి సమయంలో నేను ఒక ఆత్మీయురాలు ఉండేట్టు యేసయ్య నాకు కృప దయచేయమని ప్రార్థన చేయండి. దేవుడు కృప కావాలి అక్కడ. హల్లెలూయా. కాబట్టి కొన్నిసారి మనం బోడి బలహీనంగా ఉన్నప్పుడు ప్రియులరా, మన ఆత్మలో బలం తక్కువ ఉన్నప్పుడు అలాంటి కాబట్టి ఆత్మలో బలహీనంగా ఉన్న పరిస్థితి మనకు రావద్దనమాట. ఆత్మలో మనం బలం లేని సమయం, అలాంటి పరిస్థితి మనకు రాకుండా మనం చూసుకోవాలన్నమాట. అది మన చేతుల్లో ఉంది. కాబట్టి ప్రియులరా, అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. బైబిల్ మనకు నేర్పిస్తుంది దీవారాత్రం వాక్యం పూడ్చుకోవచ్చు అనమాట. కాబట్టి దానికి అర్థం బైబిల్ ఎల్లప్పుడూ చదవాలని కాదు. బైబిల్ చదవాలి, మన హృదయంలో నింపుకోవాలి. అదే వాక్యం మనం నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, ప్రియులరా, మన పనులు చేసినప్పుడు కూడా హృదయంలో వాక్యం ధ్యానించుకోవచ్చు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ వాక్యంతో కనెక్ట్ ఉండడం మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెహికల్లో మనం బయటకు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా వాక్యం ధ్యానించుకొని బ్రతకవచ్చు. దేవునికి స్తోత్రం. పాటలు పాడుకోవచ్చు, మీరుండే పాటలు పాడుకోవచ్చు, హృదయంలో అయిన పాటలు పాడవచ్చు. లేదంటే పరిస్థితిని బట్టి మనం స్వరమెత్తి కూడా పాటలు పాడుకోవచ్చు, దేవుని ఆరాధించుకోవచ్చు. ఇప్పుడు ఆరాధన, ప్రార్థన, వాక్య ధ్యానం అంతా కూడా ఎల్లప్పుడూ మన ఇన్నర్ మ్యాన్ బలపరిచేది అనమాట. ఇన్నర్ మ్యాన్ బలంగా ఉంటే మీరు ఫెయిల్ అయిపోలేదు. ఎంత గట్టిగా వారు దృష్టినా గానీ, ఇన్సల్ట్ చేసినా గానీ ఆ టైంలో కూడా పరిశుద్ధాత్మ గ్రిప్లో మనం ఉండడానికి అవకాశం ఉంది అనమాట. లేదంటే ప్రియులారా మనం ఊడిపోతాయి. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఆశీర్వాదం అనుభవించడానికి దేవుడు పిలిచారు, కానీ దేవుడు దీవించాం. మన ఆత్మ సంబంధం దేవుళ్ళు మనలో ఉంది అనమాట. కానీ అది అనుభవించాలి అంటే ప్రియులారా మన బిహేవియర్ చాలా ప్రాముఖ్యం. మనం అది అనుభవించాలంటే మన ఆలోచన, మన మాటలు, క్రియలు చాలా ప్రాముఖ్యమని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అక్కడే మనం చాలా సారి ఓడిపోతున్నాం అనమాట, పడిపోతున్నాం అనమాట. కాబట్టి ఎక్కువ మనం కృప కావాలి. పరిశుద్ధాత్మ సహాయం మనకు ఈ విషయంలో ప్రియులారా మనకు అవసరం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, డు నాట్ రీపే ఈవిల్ ఫర్ ఈవిల్, డు నాట్ రిటాలియేట్ విత్ ఇన్సల్టర్స్ వెన్ పీపుల్ ఇన్సల్ట్ యూ. ఇంకా ఏం చేసుకోవాలి చూడ, ఇన్సల్ట్ చేసినప్పుడు మనం రోమిల్కి రాసిన పత్రిక 12:14 ప్రియులారా మనం చూసాం. హింసించు వారిని కూడా దీవించమని దేవుడు నేర్పించారు. ఇది మామూలు విషయం కాదు. మనల్ని దీవించిన వారు, మనకు సహాయం చేసిన వారు దీవించడం చాలా ఈజీ. మనం మామూలు అది చేస్తున్నాం. మనకు ప్రతి నెల మనకు సహాయం చేస్తున్న వారు, లేదంటే మన కొరకు ప్రార్థన చేస్తున్న వారు, వారిని అందరినీ మనం దీవిస్తున్నాం ఎంతో సంతోషంతో. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తుంది, వారిని మాత్రం కాదు, మనం హింసించిన కొందరు ఉన్నారు కదా, వారిను మనం పక్క పెట్టారేమో మన మనసులో. మన హింసించి వారు మామూలుగా ఉండాలి, వారి కొరకు నేను ఎందుకు ప్రార్థన చేయాలి, వారిని నేను ఎందుకు దీవించాలి, ఇలాంటి ఉన్న ఆలోచన మనకు ప్రియులారా రావడానికి అవకాశాలు ఎక్కువనే. అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా చెప్తాను అనమాట. మనం వారితో క్షమించాలి, కానీ వారి కొరకు ప్రార్థన చేయాలి, ఎందుకంటే వారిని కూడా దీవించే ఆశీర్వాదం తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించామన్నమాట. దానికి అర్థం ప్రతి ఒక్కరిని దీవించే ఆశీర్వాదం తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాకు మీకు అనుగ్రహించామన్నమాట. ఎందుకంటే మన గొప్పతనం కాదు, యేసుక్రీస్తు నాలో మీలో ఉన్నా కాబట్టి. పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు నాలో మీలో ఉన్నారా లేదా, ఉన్న వారి గురించి మాట్లాడతాను. కాబట్టి మీలో ప్రతి ఒక్కరిని దీవించే ఆశీర్వాదం, మిమ్మల్ని మీరు దీవించుకోవచ్చు, ఇద్దరిని కూడా దీవించే ఆశీర్వాదం మీలో దాగి ఉంది అనమాట, మీలో ఉంది అనమాట, మీ ఆత్మలో ఉంది. అది మీరు చూడాలి, అది మీరు గ్రహించుకోవాలి. దాని యొక్క ప్రియులారా విలువ, దాని యొక్క గొప్పతనం అర్థం చేసుకోవాలి. చాలా గొప్పది దేవుడు అనమాట. అది ఒక మాటలు చెప్పాలంటే దేవుడు అనమాట. దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో కూర్చున్నాం అనమాట. హల్లెలూయా. మన ఆత్మలో నివాస చేస్తున్నాం, కానీ ఆత్మస్వరూపి అనమాట. అందుకొరకు మనం ఫిజికల్ ఐస్ తో డైరెక్ట్ మనం చూడడం లేదు. అంతకొరకు లేదని దేశం అనుకోకండి. ఆశీర్వాదాలు మన ఫిజికల్ ఐస్ తో పొందనున్నారు. ఏదైనా చూసినప్పుడే నమ్ముతారని థోమస్ అలాగే. కాబట్టి ప్రియులారా మనం చూడక నమ్మిన వారు ఇంకా ధన్యులని రాయబడింది. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ వల్ల మీలో నాలో ఉన్నాడు, ఆశీర్వాద పూర్ణుడు అనమాట. కాబట్టి ఎంతమందినైనా దీవించడానికి పవర్ కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ వల్ల నాలో మీలో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడు ఏం కోరుతుంది, ఇప్పుడు యేసయ్య ఏం కోరుతుంది, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం కోరుతుంది, నిన్ను దీవించడం మాత్రం కాదు, దేవుడు మనల్ని దీవించాము. కాబట్టి మన దేవుని అధికంగా అనుభవించాలంటే ఇద్దరు దీవించబడాలి అనమాట.
ఇద్దరిలో దీవించే ఒక ఛానల్ గా మనం ఉండాలి. అప్పుడే మనం కూడా ఎక్కువ ఆశీర్వాదం అనుభవిస్తాం. రెండు కనెక్షన్ ఉంది అనమాట. మనం ఏం కోరుతుంది? సెల్ఫ్, నేను 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 ఎక్కువ దేవుని అనుభవించాలి, నేను గొప్ప ఉండాలి, నేను నేను నా పేరు ఎల్లప్పుడూ టోపు ఉండాలి, నేను నేను నేను. కాబట్టి దేవుడు ఏం కోరుతుంది? దేవుడు మనల్ని దీవిస్తాడు, మనతో పాటు మన తోటి సహోదరి సహోదరులను, అలాగే మన రాష్ట్రం, దేశం, అన్నెళ్ళు ఎవరైనా సరే వారందరిని కూడా దీవించాలని దేవుడు ఆశతో ఉన్నాడు అనమాట. దేవునికి సోదరు పరిశుద్ధాత్మ దేవుడు ఆశతో ఉన్నాడు. మనమేమో నేను దీవించబడ, నేను గొప్ప స్థాయిలో ఉండాలి, గొప్ప బెంగళా కానీ, మంచి కారు, మంచి బెంగళా, కోడు డబ్బు, బంగారం, వెండి, గొప్ప స్థాయిలో మనం ఎల్లప్పుడూ జయంతో మనం ఇలాగ నడవాలి. అందరు చెప్పాలి ఈ వ్యక్తి చాలా గొప్ప జయం పొందామని అందరు చెప్పాలని మనం ఆశపడుతున్నారని. మంచిది. కానీ దేవుడు ఏం కోరుతుంది? మనం మాత్రం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ జయం అనుభవించాలి, ఈ ఆశీర్వాదం అనుభవించాలని ఆ తండ్రి హృదయం మనం చూడండి. తండ్రి గొప్ప విశాలమైన హృదయం అనమాట. అందుకొరకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఒక్క వ్యక్తిని ప్రేమించామని కాదు, దేవుడు అందరం. ఎందుకంటే అందరి ప్రతి ఒక్కరు దేవుని చేత నిర్మించబడిన వారం అనమాట. దేవుడు భూమిలో బ్రతున్న ఏ వ్యక్తి అయినా సరే వారు దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి వారు పుట్టాము, వారు పెరుగుతున్నాము, వారు ఎదుగుతున్నాము అనమాట. మన ఏమో బౌండరీ బట్టి ఉండొచ్చు, వారు వేరే వీరు వేరే. కానీ దేవుడు ఒక చూపులో ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రిని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. క్రిస్తువును అనుగ్రహించడం అంటే ఒక్కరికొరు కాదు, అందరి కొరకు అనమాట. ఇది మనం గ్రహించుకోవాలి. తండ్రి హృదయం ప్రియులారా మనం గ్రహించుకోవాలి అనమాట. ఏసే హృదయం మనం గ్రహించుకోవాలి, పరిశుద్ధాత్మ వలన గ్రహించుకోవాలి. మనదేమో చిన్న విషయం ఉండవచ్చు, కానీ దేవుని విషయం చాలా గొప్పది అనమాట. దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క కళ, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది అనమాట. దేవుని యొక్క ప్రణాళిక ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అందరం దీవించబడాలి. దాని కొరకు తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపించేస్తామన్నమాట. నేను మాత్రం కాదు, మీరు మాత్రం కాదు. బట్ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అందరం దీవించబడుతున్న కొలది మనకు ఎక్కువ మేలు అనమాట. నేను మాత్రం దీవించబడడం కాదు మేలు, అదొక పార్ట్ మాత్రమే. నేను మాత్రం దీవించబడాము, వేరే వారు అభిమానస్త్రంగా లేదు, వారు క్రిస్తువును కలిగిన స్థాయిలో లేదు అంటే నాకు అది ఇబ్బంది అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏం కోరుతుంది? నేను దీవించబడ్డ దేవుని చిత్తమే, అదొక పార్ట్ మాత్రమే, ఒక భాగం మాత్రమే. ఇప్పుడు నాతో పాటు మిగిలిన వారు అందరం దీవించబడాలి. అప్పుడు ఏమవుతుంది? అందరు క్రిస్తువును కలిగిన వారు ఉండే, అందరూ ఆత్మానుసరంగా నడిచే వారు ఉండే, అందరూ బడిన స్థాయిలు ఉండే, ఇంకా దొంగతనం ఉండలేదన్నమాట. ఇంకా దొంగలు ఉండకుండా అయిపోతాయి. ప్రియులారా మన దేవుడు కోరుతుంది అనమాట. అప్పుడు అక్రమాలు ఆగిపోతాయి అనమాట. అందరూ దీవించబడుతున్న కొలది, అందరూ సఫిషియెంట్ గా ఉన్నప్పుడు ఇంకా ప్రియులారా అందరూ సంతోషం, అందరూ సమాధానం, వారిగా ఎంజాయ్ చేసుకొని బ్రతుకుతారు. మనకు తలనొప్పి రాదనమాట. కాబట్టి దేవుడు అది కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన హృదయం చాలా ప్రాముఖ్యం. ఈ విషయంలో మన హృదయం చాలా ప్రాముఖ్యం. మన మనసు దేవుడు వాక్యం ద్వారా నూతన పరిశ్రమ అనమాట. అంటే తండ్రి హృదయానికి తగినట్టు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని దేవుడు వాక్యం ద్వారా దేవుడు శుద్ధి చేస్తున్నాం అనమాట, నూతన పరిశ్రమ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దగ్గర ఉన్న వారు ఎంతగా దీవించబడుతున్న కొలది మనకు కూడా అంతగా మేలు అనే సత్యం అర్థం చేసుకోవాలి. కానీ మనం పరిశుద్ధాత్మ వలన నిబంధన హృదయం కలిగిన వారు ఉండాలి. అంతే, పరిశుద్ధాత్మ వలన నిబంధన హృదయం కలిగిన వారు ఉండాలి. నిబంధన హృదయం కలిగిన వారు ఉంటే ఏమవుతుంది? వారు దీవించబడుతున్న కొలది మనకు కూడా దీవెన వస్తాయి, మనం దీవించబడుతున్న కొలది వారు కూడా దీవెన వెళతాయి అనమాట. అంటే అట్టు అనమాట. అదే ప్రియులారా 2 కొరింథీయులు 8:14 ప్రియులారా మనం చూడవచ్చు. అపోస్తలుడైన పౌలు ప్రియులారా కోరుతున్న విషయం ఈక్వల్ అనమాట. ఈక్వాలిటీ అని రాయబడింది. ఈక్వాలిటీ, నేను మంచి ఉండాలి అని కాదు, నేను బాగుండాలి, మనతో పాటు ఉన్నవారు అందరం బాగుండాలి అనమాట. అందరం ఉండాలి. అప్పుడు అదే ఈక్వాలిటీ అనమాట. బైబిల్ వేసే అదే కోరుతుంది అనమాట. ఇప్పుడు ఒక్కరు మాత్రం చాలా రిచ్, మిగిలిన వారందరూ కింద స్థాయిలోనే కాదు. కానీ దేవుడు ఏం కోరుతుంది? అందరూ రిచ్ ఉండాలి అని కోరుతుంది. అంతే సోదరు. అంటే అందరం ఎక్కడ కూడా కొదువు ఉండవద్దు. అది యేసే హృదయం. అందరం బాగుపడాలి అని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం ఈ విషయంలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి. ఎవరైతే నమ్మకం ఉన్నారో వారిని దేవుడు ఎక్కువ వాడతారు. దేవునికి సోదరు, అదొక సత్యం. కాబట్టి ప్రియులారా మనం ప్రియులారా దీవించే హృదయం మనం ఉన్నప్పుడు మనకు దారిలో ఓపెన్ అవుతుంది. కాబట్టి స్థిరమైన దీవించే హృదయం దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి అది శుద్ధమైన హృదయం ద్వారానే సాధ్యం. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా మనం హృదయాన్ని
కడుగుతున్నాం అనమాట, శుద్ధి చేస్తున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా కోపం, పగ, చేదు, అసూయ దానికి మనం చోటు ఇవ్వవద్దు అనమాట, చోటు ఇవ్వవద్దు. అలాంటి దురాత్మలకు ఎవరైనా చోటు ఇచ్చిన వారు ఉంటే వారు తక్కువ ఫలిస్తుంది, వారి ఆశీర్వాదాలు తక్కువ అనుభవిస్తుంది, వారి ద్వారా ఇద్దరు కూడా తక్కువ ఆశీర్వదింపబడుతుంది. కానీ హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కాబట్టి ఎక్కువ వాక్యానికి చోటించుకొని పరిశుద్ధులు ఎదుగుతున్న వారు అనేకలు దీవించినట్టు దేవుడు వాడతారు. అలాంటి వ్యక్తులు గొప్ప దేవుని అనుభవిస్తారనమాట. మీరు కోరిన దాన్ని, మీరు అడుగుతున్న దానికంటే, మీరు ప్రార్థన చేస్తున్న దానికంటే ఎక్కువ దేవుళ్ళు మీరు అనుభవిస్తుంది. ఇప్పుడు శుద్ధీకరణం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. హృదయంలో ఉన్న శుద్ధీకరణం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆత్మ మనిషి బలపరచబడడం, దానితో పాటు హృదయం దేవుడు వాక్యం ద్వారా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి హృదయ శుద్ధీకరణలో ప్రియుల దేవుని ప్రేమతో నింపబడి, వాక్యంతో నింపబడి హృదయం శుద్ధి, దానిలో ఎదుగుతున్న వ్యక్తులు అనేకలను దీవిస్తారనమాట. వారు హింసించు వారిని కూడా దీవించే స్థాయిగా పరిశుద్ధాత్మదుడు వారిని లేపుతాడనమాట. అది కూడా ఒక హెచ్చింపు అనమాట. కాబట్టి మన మామూలుగా మనకు సహాయం చేస్తున్న వారిని మనం దీవిస్తున్నారేమో మంచిది, కానీ పరిశుద్ధాత్మదేవుడు ప్రియుల కోరుతుంది హింసించు వారిని కూడా దీవించాలి అంటే అది పరిశుద్ధాత్మ సహాయం వలన మాత్రమే సాధ్యం. సహజంగా ఏ మనిషికి కూడా స్వయంగా వీలు లేదనమాట. హింసించు వారిను ఏ వ్యక్తి కూడా దీవించలే సహజంగా. మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు, అది దేవునికే సాధ్యం, అది పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యం. కాబట్టి దేవుడు ఆకాశస్థాయిలో నేను మీరు ఉండాలని దేవుడు కోరుతుంది. అన్నిళ్ళు ప్రియులారు మనం చూసినట్లయితే వారికి సాయం చేస్తారు, వారికి సాయం చేస్తున్న వారు సాయం చేస్తారు మనుషులు సహజంగా. కానీ యేసుక్రీస్తు కలిగిన యేసుక్రీస్తు ప్రియులారు మనం చూసినట్లయితే ఇంకా గొప్ప స్టాండర్డ్లు ఉంది అనమాట. శత్రువులను కూడా ప్రేమించే దేవుడు అనమాట. అంటే వారిని కూడా మార్చాడనమాట, వారి హృదయాన్ని కూడా వారి హృదయాన్ని కూడా మార్చే ప్రేమ అనమాట యేసే ప్రేమ. వారి మనసును కూడా మారుస్తాడు. అంత గొప్ప ప్రేమ ప్రియులది యేసే ప్రేమ. ఇప్పుడు యేసే ప్రేమ మన ఆత్మలో ఉంది, ఆ ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహిస్తున్నాక. కాబట్టి మీకు కీడు చేసిన వ్యక్తుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీ హృదయాన్ని గాయపరిచిన వ్యక్తుల కొరకు ప్రత్యేక స్పెషల్ గా ప్రార్థన చేయాలన్నమాట. వారిని మీరు పక్క పెట్టారేమో, ఇంకా వారు దీవించబడలేదని మీరే శాప మాటలు ఆల్రెడీ ప్రకటన చేశారేమో, నెగిటివ్ మాట, అవిశ్వాస మాటలు వారి గురించి చెప్పారేమో. వారు మొండి హృదయం, కఠిన హృదయం, వారుగా మారలేదని మీరు ప్రకటించిన స్థాయిలో ఉన్నారేమో. కాబట్టి అలాంటి నెగిటివ్ మాటలు యేసు వల్ల క్యాన్సిల్ చేయాలి. అది మీ స్వయం నుండి వచ్చింది అన్నమాట. కానీ క్రిస్తుకు సాధ్యం, ఆ వ్యక్తిని కూడా మార్చడానికి ప్రభువుకు సాధ్యం, పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యం. ఇప్పుడు వ్యక్తులు ప్రియులను మారడం లేదంటే దానికి కారణం మనం కూడా ఉందన్నమాట. మనం ప్రియులారా, మనం నూతన పరచబడలేని మనసు నుండి కొన్ని మాటలు మనం ప్రకటిస్తున్నాము, నెగటివ్ మాటలు. కాబట్టి ఎట్టి పరిస్థితులు నెగటివ్ మాటలు దేవుని కుమార్తె మనం పలుకోవద్దనమాట. ఎందుకంటే దేవునికి సమస్య సాధ్యం, బైబిల్లో రాయబడి దేవునికి సమస్య సాధ్యం, పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యం. ఇప్పుడు దేవుడు కార్యం చేయడానికి దేవుని వాక్యానుసారంగా పరిశుద్ధాత్మతో కలిసి మనం మూవ్ చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఎంత ఘోరమైన పాపైన సరే ఆ వ్యక్తిని కూడా దేవుడికి మార్చుకోవడానికి సాధ్యమైన శక్తి ఉంది, పవర్ ఉంది. కానీ మనం చెప్పవద్దు, దేవుని కుమార్తె మనం చెప్పవద్దు, వారు మారలేదని మనం ప్రేరించవద్దు. అలాగే చెప్పిన మాట ఉండే అదే మాటలు అడ్డుపడదు అనమాట దేవుడి పనికి. కాబట్టి మనం నెగిటివ్ మాటలు, శాప మాటలు, నెగిటివ్ మాటలు, అవిశ్వాస మాటలు ఒకవేళ చాలా ముందు యుద్ధకాలంలో పలికే రసాలు ఉండే దయచేసి క్షమాపణం పరిశుద్ధాత్మతో యేసుతో అడగాలి. యేసు మళ్ళీ క్యాన్సల్ చేయాలి. ఇంకా ఉన్న బ్రతగానే సరే అలాంటి మాటలు దయచేసి మాట్లాడవద్దు. దేవుడు మార్చాడని చెప్పాలి, నా దేవునికి సాధ్యమని చెప్పాలి, దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తానని చెప్పాలి, ఘోరమైన పాపితో కూడా మనం చెప్పాలి, నిన్ను యేసే ప్రేమిస్తున్నానని చెప్పాలి. మనమేమో తీర్పు గురించి ప్రేమిస్తారని. కాబట్టి ఇప్పుడు నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తుంది, నీ కొరకు కూడా యేసే ప్రాణం పెట్టారు. ఇప్పుడైనా సరే మారుమనసు పొందు, దేవుడు క్షమిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే ప్రియులారా, మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. కానీ వారి కొరకు ప్రార్థన చేయాల్సిన మనమే రాళ్ళు వేసి ఉంటే పరిస్థితి చాలా ఘోరంగా అయిపోతాయి. సాతానుకు చక్కని అవకాశం దొరుకుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా సాతానుకు మనం అవకాశం పోవద్దు, మన నోటి మాటల ద్వారా సాతానుకు అవకాశం పోవద్దు. మన నెగిటివ్ మాట్లాడుతున్నప్పుడు సాతానుకు మనం అవకాశం ఇస్తున్నాం పని చేయడానికి. మన శాప మాటలు పలుకుతున్నప్పుడు సాతానుకు అవకాశం ఇస్తున్నాం అనమాట. కాబట్టి యేసు ఏం కోరుతుంది, సాతానుకు ఛాన్స్ ఇవ్వద్దు అనమాట. హృదయంలో ఛాన్స్ ఇవ్వద్దు, నోటి మాటలు చేత క్రియల ద్వారా కూడా సాతానుకు ఛాన్స్ ఇవ్వద్దు అనమాట. శాప మాటలు పలుకుతున్నప్పుడు సాతానుకు మనం ఛాన్స్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు ఛాన్స్ ఇవ్వద్దు అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ప్రియులారా హింసించు వారిని కూడా దీవించాలి అనమాట. ఇంకా మనం 1 పేతురు 3:9 రాయబడింది, దూషించిన వారిని తిరిగి దూషించవద్దు. అంటే ఇన్సల్ట్ చేస్తున్న వారిని కూడా ప్రార్థన చేయాలి, వారి కొరకు మినిమం ప్రార్థన చేయాలి, వారు మారు మనసు పొందన్నట్టు.
ప్రార్థన చేయాలి. వారి ముందు మన బిహేవియర్ దేవుని చిత్తానుసారం ఉండాలి అనమాట. వారి ముందు ప్రియులరా మనం ఆత్మ కంట్రోల్లో మనం ఉండాలి అనమాట. దేవుని చిత్తానుసారం ఉండాలి. మన అక్కడ ఓపికతో ఉండాలి, సహనతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి అనమాట. సహనతో ఉండాలి. దేవుని కుమార్తెగా మనం ఉండాలి. లేదు మనమే వారిని తిరిగి తట్టినప్పుడు వారు తిరిగి దేవుని దగ్గర రావడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే వారు మనం దూషణ మాటలను బట్టి మన దేవుని కూడా వారు తప్పుపట్టడానికి అవకాశం ఉంది. వారే దేవుని కుమారుడు, వేరే దేవుని కుమార్తె ఉన్న వేరే నన్ను తిరుగుతున్నారు, నన్ను గాయపరుస్తున్నారు వారే చెప్తారు. అప్పుడే మన సాక్ష్యం ఒకటే కోల్పోతుంది అనమాట. సాక్ష్యం కాపాడుకోవాలి అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు సాక్ష్యం కాపాడబడాలి అనమాట. సాక్ష్యం కాపాడబడలేదు అంటే మనకు విలువ లేదనమాట. మన వాయిస్ మనం చెప్పిన వారు అంగీకరించలేదు, యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే నీవే పనికిరాని వ్యక్తిగా బ్రతున్నావు, నీవే ప్రభుత్వం ప్రార్థన ఇస్తున్నావు, ప్రభువును కలిగి నీవే శాప మాటలు పలుకుతున్నాం, నీవే దూషిస్తున్నాం, నీవే తిరుగుతున్నాం, నీ ఏముంది అని వారు అడుగుతారు. అంటే దానికి నీలో వెలుగు లేదని వారు చెప్తారనమాట. కరెక్టే కదా, లోపల ఆత్మలో వెలుగు ఉంది, కరెక్టే. కానీ బయట మనం చూస్తుంటే వెలుగుతో కనెక్ట్ లేని మాటలు క్రియలు బయటకు వస్తున్నాం అనమాట. ఇప్పుడు దేవుడు కోరుతుంది ఆత్మలో వెలుగు ఉండాలి, కరెక్ట్. అలాగే అది ప్రాణంలోనికి రావాలి. మన మాటలు క్రియల ద్వారా కూడా వెలుగు మాటలు రావాలి అనమాట. పరిశుద్ధాత్మ స్వరం బయటకు రావాలి. అంటే మనం అంత క్లోజ్ వేసేది ఉండాలి. కాబట్టి ఈ విషయంలో మనం కొన్నిసారి గతకాలంలో మనం పడిపోయిన సార్లు ఉండవచ్చు, కానీ ఇంకా పడిపోవద్దు అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారు బదిలినట్టు హోలీ స్పిరిట్ మనకు సహాయం చేసినారు. కాబట్టి మనం చాలా క్లోజ్ ఉండాలి అనమాట. యేసుతో, పరిశుద్ధాత్మతో, వాక్యంతో చాలా క్లోజ్ ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు నాలో మీరు ఎదుగైనాక, యేసుక్రీస్తు మనలో ఎదిగినాక, యేసుక్రీస్తు మనలో ఇంకా ఎదగాలన్నమాట. ఇప్పుడు గతకాలంలో మనం కొందరు మనం తిట్టి ఉండవచ్చు, దూషించి ఉండవచ్చు, తిరిగి ఓడిపోయి ఉండవచ్చు. దాని గురించి మనం బాధపడే అవసరం లేదు. దేవుడు క్షమిస్తాడు. కానీ ప్రార్థన చేయాలి, ఇంకా నేను ఓడిపోవడానికి వీల్లేదు, కృపదయము. ఇంకా ఎవరైనా ఇన్సల్ట్ చేసినప్పుడు తిరిగి నేను ఇన్సల్ట్ చేయకుండా కృపదయము. ఒకవేళ వారు దీవించలేని స్థాయిలో మనం ఉన్నారేమో, కానీ శాపమాటలు మినిమం శాపమాటలు అని పలుకోవద్దు అనమాట. ఇంకా దేవుని చిత్తమైనది వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. వారిని కూడా దేవునిలోనికి నడిపించాలి అని దేవుడు కోరుతుంది అనమాట. దేవుడు కోరుతుంది ఆ పరిస్థితిని మనం వాడుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఒక వ్యక్తి ఎక్కువ పాపం చేసిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ఒక ఉపమ చెప్తున్నా అనమాట. ఒక వ్యక్తి 500 ఇవ్వడానికి ఉండే, ఒక వ్యక్తి 500 ఇవ్వడానికి ఉంది, ఒక వ్యక్తులు 5,000 ఇవ్వడానికి ఉంది అని అనుకోండి. ఇప్పుడు 500 వదిలేసినప్పుడు ఆ యజమానుడు అది ఇంకా నీవు ఇవ్వవసరం లేదు అని 500 ఇవ్వడానికి ఉన్న వ్యక్తితో చెప్పినప్పుడు ఆయన చాలా ఆనందిస్తుంది. ఇక 5,000 ఇవ్వడానికి ఉన్న వ్యక్తితో కూడా నువ్వు అది ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా చెప్తున్న ఒక మాట ఉంది, ఎక్కువ ఎవరు ప్రేమిస్తాడు? 5,000 ఇవ్వడానికి ఉన్న వ్యక్తి ఎక్కువ ప్రేమిస్తాడు అనమాట. కాబట్టి అనేక పాపంలో కొందరు మునిగిన స్థాయిలో ప్రియులారా కొందరు ఉండవచ్చు అనమాట. కాబట్టి వారు ప్రియులారా వారి పాపం యేసుక్రీస్తు రక్తం ద్వారా క్షమాపణం వారు పొందినప్పుడు వారు ఎక్కువ ప్రభువును కూడా ప్రేమిస్తారు అనమాట. ఎందుకంటే వారు చెప్తారు, అబ్బో నేను ఆలోచన మాటల క్రియల ద్వారా ఎన్నో పాపం చేసిన వ్యక్తి, ఘోర పాపి, కానీ దేవుడు నేను ప్రేమించాం. కాబట్టి అదే ప్రియులర మెత్తడు మనం కూడా పరిశుద్ధాత్మలో వాడుకోవాలన్నమాట. కాబట్టి దేవుడు మనతో దయ చూపాము, మన ఇద్దరితో దయ చూపాలి. దయగలిగిన హృదయం దేవుడు మనకు అనుగ్రహించినాక, దయగలిగిన హృదయం కలిగిన వారు, ప్రేమతో నింపబడిన వారు మాత్రమే ఇద్దరిలో దీవిస్తారనమాట. అలాంటి వారు అనేకలు ఆత్మలను సంపాదించే వ్యక్తిగా మార్చబడతాయి. లేదన్నా అనేక ఆత్మలు దొరకలేదన్నమాట. మనం రాళ్ళు వేసుకొని రాళ్ళ చేతులు పెట్టుకొని ఉంటే ఆత్మలు మనం సంపాదించలే. కానీ ప్రేమ ద్వారానే పరిశుద్ధాత్మ నింపబడి, వాక్యత నింపబడి, యేసుక్రీస్తు హృదయం ద్వారానే ప్రియులర ప్రజలను ఆ దేవుని ప్రేమ ద్వారానే ప్రియులర పరిశుద్ధాత్మ నింపబడి. ఇప్పుడు మనం చూస్తున్నాం అపోస్తలుల గారి 2వ అధ్యాయంలో ప్రియులర మనం చూస్తున్నాం, సిలువబడిన క్రీస్తు గురించి ప్రేరించాం పేతురు అలాగే అపోస్తలు. ఇప్పుడు మనం చూస్తున్నాం 3,000 ప్రజలు రక్షణ పొందాం, మారుమనస్సు పొందాం, రక్షణ పొందాం, బాప్టిసం పొందాం. కాబట్టి ప్రియులారా మనం మోసలాగా రాళ్ళు మోస ప్రియులారా మనం చూస్తున్నదే అక్షరం చంపేస్తుంది, ధర్మశాస్త్రం చంపేస్తుంది. ఇప్పుడు మనం అక్షర పరిచర్య కాదు, ఆత్మ పరిచర్య చేసేవారు ఉండాలి. 2 కొరింథీయులు 3వ అధ్యాయంలో ప్రియులారా మనం స్పష్టంగా మనం చూడవచ్చు, అక్షరం చంపేస్తుంది కానీ ఆత్మ జీవింప చేస్తుందన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి ఉన్న పరిశుద్ధాత్మ పరిచర్య మనం చేయాలన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీ ద్వారా పరిచర్య చేయాలి, మనం కాదు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు మన ద్వారా పరిచర్య చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు పరిచర్యలో ప్రియులారా మనం చూస్తున్నదే అనేక లక్షణం పొందుతారు.
కాబట్టి యేసు రక్తం ప్రియులారా మనం గణపరచాలి. యేసు రక్తం గురించి మాట్లాడాలి. శిలువ పెట్టిన క్రిస్తువుని గురించి మనం ప్రేమించాలి. ఇప్పుడు అనేకులు దీవించే హృదయం దేవుడు మనకు అనుగ్రహించినాక, స్థిరంగా దీవించే హృదయం దేవుడు మీకు అనుగ్రహించినాక దానిలో ఫెయిత్ఫుల్ ఉండాలి. అలాగుండే అనేక దారులు మీ కొరకు ఓపెన్ అవుతాయి అనమాట. అనేకులు పిలుస్తారు. ఒకసారి నన్ను దీవించమని పిలుస్తారు. గొప్ప గొప్ప వారు కూడా పిలుస్తారు. గొప్ప అధికారంలో ఉన్నవారు, గొప్ప స్థాయిలో ఉన్నవారు, అంటే లోకానుసరంగా కూడా గొప్ప స్థాయిలో ఉన్నవారు కూడా, వారు కూడా దేవుని అవసరం అనమాట. దేవుని అందరికీ అవసరం. కాబట్టి దాని కొరకు దేవుడు నిన్ను ఒక ఛానల్ గా దేవుడు వాడినాక, కాబట్టి ఈ విషయంలో మనం నమ్మకం ఉండాలి, ఫెయిత్ఫుల్ ఉండాలి అనమాట. ఎట్టి పరిస్థితుల్లో శాప మాటలు రావద్దు, దూషణ మాటలు రావద్దు. ఒకవేళ కొందరు గురించి మీరు అలాగే మాట్లాడుతున్నారేమో ఇప్పుడు కూడా, అది ప్రియులారా దయచేసి మానేయండి. దానివల్ల ఏమీ లేదు, వారికి మేలేదు, మనకు వెళ్ళలేదు, టైం వేస్ట్ అనమాట. మేలు సాతానుకు మాత్రమే. ఇప్పుడు సాతానుకు మేలుకరమైన విషయాలు మనం చేయవద్దు. యేసుక్రీస్తుకు మేలుకరమైన విషయాలు మనం చేయాలి. దేవుని కుమార్తెగా దేవుని రాజ్యం విస్తరింపబడాలి నా ద్వారా, మీ ద్వారా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు కొరకు మనం నిలబడదాం. అనేకలు దీవించినట్టు ఆ కృప, ఆ మనస్సు, ఆ హృదయం పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించినాక దానికి వ్యతిరేకం మనం ఆలోచన తలంబులు యేసులో దూరం అయిపోయినాక ప్రిల్లర్ ఇది వినడం కాదు, ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. పరిశుద్ధాత్మతో కలిసి అనేదైనా ప్రాక్టీస్ చేయాలన్నమాట. పరిశుద్ధాత్మతో కలిసి అనేదైనా ప్రాక్టీస్ చేసినప్పుడు ఆశీర్వాద నదులు మీ ఆత్మ నుండి అధికంగా ప్రవేశిస్తుంది. మీ ద్వారా అనేకులు దీవించబడతాయి. దానితో పాటు మీరు కూడా దేవుని ఎంకరేజ్ అవుతాయి అనమాట. ఆశీర్వాదం అనుభవించుకోవడం మీరు కూడా ఎంకరేజ్ అవుతాయి. అప్పుడు తండ్రి పేరు, అంటే తండ్రి మహిమపరచబడి, నా ద్వారా మీ ద్వారా తండ్రి మనం అధికంగా ఫలించినప్పుడు తండ్రి మహిమపరచబడతాయి అనమాట. తండ్రి నా ద్వారా. కాబట్టి దేవుడు చెప్తారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమార్తె. మనలో దేవుడు కూడా ఆనందిస్తాడన్నమాట. దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకున్నప్పుడు దేవుడు మనలో ఆనందిస్తాయి. అప్పుడు ఆశీర్వాదం, అంతే. భూమిలో ఆశీర్వాదం, నిత్యం ఆశీర్వాదం అనమాట. కాబట్టి ప్రియులారా, ఆమె గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. ఆశీర్వాదం ప్రియులను రిలీజ్ చేయాలి. ఆ కృపా దేవుడు అనుగ్రహించినాక ఒకవేళ ఆశీర్వాదం రిలీజ్ చేయడానికి ఆడంగంగా ఒకవేళ మీ ప్రాణంలో ఆమె చాలా గాయాలు ఉండవచ్చు. అంటే గాయాలంతా దేవుడు స్వస్థపరిచినాక దేవుడు స్వస్థపరిచాడు. గాయాలు, ఆమె ప్రాణంలో ఉన్న గాయాలు, ఒకవేళ మీ మనసులో చాలా వ్యక్తుల గురించి తప్పుడు సమాచారాలు ఉండవచ్చు. ఆ సమాచారాలు దూరం అయిపోయినాక, మీ మనసు నుండి యేసు రక్తం ద్వారా, యేసు అమ్మల వాక్యం ద్వారా డిలైట్ అయిపోయినాక, దూరం అయిపోయిన చాలా వ్యక్తుల గురించి తప్పుడు సమాచారాలు మీ మనసులో ఫీడ్ చేసి పెట్టి ఉండొచ్చు. అది తీసివేయాలి అనమాట. దాన్ని మీ హృదయం నుండి తీసివేయాలి. అప్పుడు సమాధానం, నెమ్మది వస్తాయి అనమాట. కాబట్టి అనవసరమైన చెత్తలు మన హృదయంలో ఉండడానికి వీల్లేదనమాట. తీసివేయాలి, వద్దు. గతకాలంలో చాలా వ్యక్తులు చేసిన పాపాల గురించి అందరూ కూడా మీరు ఇప్పుడు కూడా మనసులో జ్ఞాపకం చేసి ఉన్నారేమో. వారేమో యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడి పాపక్షమానం పొందుకొని నీతిమంతులుగా పరిశుద్ధులుగా వారు బ్రతుకుతున్నారు అనగాని మీ మనసులో మాత్రం వారు కూర్చున్న గతకాలంలో చేస్తున్న తప్పు అది మీరు చూసి ఉండవచ్చు, లేదా విని ఉండవచ్చు. కాబట్టి అది మన హృదయంలో దాచిపెట్టవద్దు అనమాట. వారు ఎందుకు ప్రియులారా, మనకు అనవసరం. వేస్ట్ మన హృదయంలో పెట్టవద్దు. దానివల్ల మన ఏమవుతుంది, మన జీవితం ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకు అవసరం ఒక్కటే అనమాట, ఏసే మాటలు, యేసుక్రీస్తు ఏసే మాటలు, పరిశుద్ధాత్మదుడు దేవుని మాటలు, పరిశుద్ధమైన మాటలు మన ఆత్మలో చాలు, హృదయంలో చాలు నింపబడాలి అనమాట. చెత్తలు ప్రియులారా మన హృదయంలో పెట్టవద్దు. ఒకవేళ ఎవరైనా వేరే వారు చేస్తున్న తప్పుడు సమాచారం గురించి మన చెవిలో దగ్గర వినిపించలేతే అది మనం వినవద్దు. ఒకవేళ ఉంటే నీకు ప్రేమిస్తున్న వ్యక్తి ఉంటే డైరెక్ట్ వెళ్ళి చెప్పాలి. నాతో ఎందుకు చెప్పాలి, దేవునితో అని చెప్పాలి. లేదంటే ధైర్యం ఉండే ఆ వ్యక్తితో అని చెప్పాలి. లేదు అంటే ఆ వ్యక్తి ఏం చెప్తున్నారో దూషణ మాటలు ప్రచారం చేస్తున్నారు, వారి పాపం ప్రచారం చేస్తున్నారు. అది సాతాను పని అనమాట. ఇప్పుడు దాన్ని మనం వింటున్నామంటే ఆ పనికి మనం కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టే. కాబట్టి వారు వేరే చేస్తున్న తప్పుల గురించి దయచేసి ఎవరైనా, బైబిల్ రాయబడింది మత్తయి సువార్త 15వ అధ్యాయంలో రాయబడింది, 15వ అధ్యాయం. ఎవరైనా తప్పు చేసి ఉంటే డైరెక్ట్ కూడా చెప్పాలి, చూసి ఉంటే. లేదంటే దేవునితో ప్రార్థన చేయాలి. ప్రచారం చేయవద్దు అనమాట. పాపం ప్రచారం చేయవద్దు. ఒకరు చేసిన పాపం ప్రచారం చేయవద్దు. ఒకవేళ పాపం ఒకరు చేసిన పాపం ప్రచారం చేస్తున్న వారు ఉంటే, ప్రత్యేకంగా తండ్రి చేసిన పాపం ప్రచారం చేసిన వ్యక్తిగా నీవు ఉండవద్దు అనమాట. తల్లి చేసిన పాపం నువ్వు ప్రచారం చేసిన వ్యక్తి ఉండవద్దు. ఒకవేళ అలాగే చేసి ఉంటే శాపం రావడానికి అవకాశం ఉందని బైబిల్ మనకు నేర్పిస్తుంది. నోహ గురించి ఇప్పుడు ఇలారా మనం చూస్తున్నాం. నోహ త్రాగాము, పడిపోయింది, హాము చూసాము. అలా జరగవద్దు, కానీ హాము చూసాము, హాము చెప్పాము అనమాట, ఓపెన్ చేసాము. అది అప్పుడు ఏమైంది, హాము శాపం వచ్చింది అనమాట.
కానీ సేమ్ యాఫత్ ప్రియుల మనం చూసినట్లయితే వారు కప్పేసామన్నమాట బట్టలు. ఐ మీన్ మెనకకు వారు నడుచుకొని ఇద్దరు బట్టలు వారు చూడకుండా ప్రియులరా వారు ఒక పాపం చూడకుండా కప్పేసామన్నమాట. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడి మన ఇద్దరు పాపాలు ప్రచారం చేసే వారు ఉండవద్దు, దాన్ని ప్రేమ కప్పేస్తే బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ప్రచారం చేసే గుంపులు మనం ఉండవద్దు. ఈ కాలంలో ఎక్కువ జరుగుతున్నాయి. వారు వీరందరూ పాపం చేస్తామని చాలా మంది ప్రచారం చేస్తున్నాయి, ప్రత్యేకంగా సోషల్ మీడియాలో. దానిలో ప్రియుల చేసి అలాంటి మెసేజ్ మనం వినాల్సిన అవసరం లేదు, అంత వేస్ట్ అనమాట. కాబట్టి యేసుక్రీస్తు రక్తం గురించిన మెసేజ్ మనం వినాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపం దేవుడు క్షమిస్తాడు. యేసుక్రీస్తు కలువరి సెలవులు ప్రాణం పెట్టాం, సిల్వ వేవుడిని క్రీస్తువును ఎవరైనా ప్రవేశించిన అదే వినాలి. అది మనకు మంచిదని, మనకు మంచి, అందరికీ మంచిది అనమాట. కాబట్టి పనికిరాని మెసేజ్ ఇప్పుడు ఇలా మనం వినవద్దు. ప్రత్యేక దూషణ మాటలు మన ఇద్దరు దూషించవద్దు మనం. కాబట్టి ఇద్దరు దూషించవద్దు అనమాట. ఒకవేళ మనం దూషిస్తున్నామంటే మన నాలుకను పరిశుద్ధాత్మ దేవుడు కాదు, దయ్యాలు వాడినట్టే. కాబట్టి మనం ఆత్మ మాత్రం కాదు, ప్రాణ శరీరం అంతా టోటల్ గా ప్రభుకు సమర్పించాలి. ప్రత్యేకంగా మన నాలుక, మన కన్నులు, చెవులు అందు కూడా పరిశుద్ధ కొరకు పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి. చెవులు కూడా చాలా ప్రాముఖ్యం. చెవులు ప్రియులారా చాలా ప్రాముఖ్యం. మార్కు సువార్త 4:24 రాయబడింది, మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఎవరు చెప్పినని కాదు, తల్లి చెప్పినని కాదు, ఆమె నాన్న చెప్పినది అని కాదు, భర్త చెప్పినని కాదు, భార్య కాని పిల్లలు అని కాదు, విన్న మాటలు జాగ్రత్త ఉండాలి అంటే డిసిషన్ చేసుకోవాలి అనమాట. మనం ఏమో ఆమె నాకు చాలా క్లోజ్ ఉన్న ఫ్రెండ్, చాలా క్లోజ్ ఉన్న వ్యక్తి కదా అని కాదు, వింటున్న మాటలు డిసిషన్ చేసుకోవాలి, మంచిది లోపల పెట్టాలి, మిగిలినది మనం బయటపడాలి. లేదంటే మన జీవితం ఖరాబ్ అవుతుంది అనమాట. లైఫ్ ఖరాబ్ అవుతాయి, వేస్ట్ అయిపోతాయి అనమాట. ప్రత్యేకంగా పొజిషన్ అలాంటి మాటలు కొందరు చెప్తారు, ఆ మాటలు అస్సలే మన హృదయంలో పెట్టవద్దు. అలాగుండే మన లైఫ్ కూడా మారిపోతుంది అనమాట. కాబట్టి ఏసే మాటలు పోయిసను బయటకు తీసే మాట అనమాట. ఏసే మాటలు ప్రియులారా మనలో సాతాను గాడు పెట్టుతున్న పోయిసన్, వారు వీరు అలాగున్నారు అంటే ఆ మాటకు ఏసే మాటలు మనం రిసీవ్ చేసుకోవాలి. ఏసే అని చెప్తాడు, క్షమించుకోవాలి, వదిలేసుకో, అంతే. క్షమించడం ఉంది వేస్ట్ అంటే క్షమించమంటే చెత్తలు మన హృదయంలో ఉంచవద్దు అనమాట, అంతే. చెత్తలు ప్రియులారా మన హృదయంలో ఉంచవద్దు. క్షమించే వ్యక్తి ఏమైనా ఉంటే చెత్తలు మీ హృదయంలో ఉండలేదన్నమాట. అనవసరమైన విషయాలు మీ హృదయంలో ఉండలేదు. అనవసరమైన విషయాలు ఉండలేదు అంటే మీ హృదయం పరిశుద్ధంగా కాపాడబడతాయి అనమాట. అప్పుడు సమాధానం, సంతోషం, నెమ్మది వస్తాయి. లేదు అంటే సమాధానం ఉండలేదు, నెమ్మదిగా ఉండలేదు అనమాట. చెత్తలు, అనవసరమైన మాటలు అందు కూడా హృదయంలో అలాంటి మాటలు వింటున్న వారు ప్రియులారా వారి హృదయంలో సమాధానం అనుభవించలేదు, సంతోషం, నెమ్మది అనుభవించలేదు, ఎందుకంటే చెత్తలు వింటున్నారు కాబట్టి. కానీ ఏసే మాటలు ఎవరైతే వింటున్నారో, నింపుతున్నారో వారికి నెమ్మది వస్తుంది, సంతోషం వస్తుంది, సమాధానం వస్తే, నెమ్మది వస్తుంది. నూతన జెరూసలేం, నూతన ఆకాశం, నూతన భూమి త్వరగా వస్తాం, 1000 ఏళ్ల పరిపాలన. హల్లెలూయా. తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారి క్షమాపణ ఉంది, నిత్య జీవనం ఉంది, రక్షణ ఉంది, నూతన సృష్టి. ఇలాంటి మంచి మాటలు మనం విన్నప్పుడు మనకు సంతోషం, నెమ్మది వస్తుంది అనమాట, ధైర్యం వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన మాటలు మనకు ధైర్యం కలిగేసే మాటలు వినాలి. భయం పుట్టించే మాటలు కూడా, నిరుత్సాహం ప్రియులారా బలహీనపరిచే మాటలు కొందరు చెప్తారు. ప్రత్యేకంగా దేవుని కోలింగలో ఉన్న వారికి విధంగా సాతాను అలాగ వాడతారు. డిస్కరేజ్ మాటలు చెప్తారు, అవిశ్వాస మాటలు చెప్తారు. అందుకొరకు ప్రియులారా అన్ని విషయాలు దేవుడు మనం చూపిస్తున్న అన్ని విషయాలు కూడా అందరితో చెప్పవద్దు. దేవునితో చెప్పాలి, అవసరమైన వారు చెప్పాలి, అంతే. అందరితో చెప్పవద్దు. ప్రత్యేకంగా మనకంటే ఆత్మీయంగా లేని వారితో, అన్యులతో, లేదంటే ఆత్మీయంగా లేదు, ప్రార్థన లేదు, ఆమె శరీరానుసారంగా బ్రతున్న వారితో అన్ని విషయాన్ని చెప్పవద్దు. చెప్పి ఉండే వారు యోసేపు చెప్పినప్పుడు ప్రియులారా మనం చూసిన దేవుడు చూపిన కళలు యోసేపు చెప్పిన తర్వాత కోపం ఇచ్చింది అనమాట, పగ వచ్చింది, అసలు అలా వస్తాయి అనమాట. కాబట్టి ఎవరితో ఎంత మట్టుకో చెప్పాలి మనం నేర్చుకోవాలి అనమాట. ఎవరితో మనం ఏం చెప్పాలి అది కూడా ప్రియులారా మనం నేర్చుకోవాలి. వారు ఆత్మీయంగా ఎదుగుదల అంటే వారు మనం ఎదుటి వ్యక్తులు క్షేమం కలగాలి, అలాంటి మాటలు చెప్పాలి. కానీ మిగిలిన మాటలు వద్దు, ప్రియులారా వద్దు. కొందరు ఎక్కువ మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నారు. కాబట్టి ఇద్దరులకు ఆత్మీయ విషయంలో మేలు చేసే విషయాలు మాట్లాడాలి, కానీ అనవసరమైన విషయాలు చేసే నేను కానీ మీరు కానీ మనం ఎవరు మాట్లాడవద్దు. బైబిల్లో రాయబడింది, మత్తయి సువార్త 12:36 రాయబడింది, ప్రతి మాటలు కూడా మనం లెక్క చెప్పాలని బైబిల్లో రాయబడింది అనమాట. రోమిలకు రాసిన పత్రిక 14 కూడా ప్రియులారా మనం చూడవచ్చు. అంటే ప్రతి మాటలు కూడా జడ్జిమెంట్, తీర్పు దినములో దేవుడి ముందు నేను మీరు నిలబడి మన లెక్క చెప్పాలి అనమాట.
ఎందుకు ఇలాగ మాట్లాడారు, ఎందుకు అని క్రియలు కానీ మాటలు అందరికీ లెక్క చెప్పాలి అనమాట. కాబట్టి ఒక్క ఆప్షన్ మనకు దేవుడు ఉంది. మనం గతకాలంలో చెప్పిన శాప మాటలు కావచ్చు, నెగిటివ్ మాటలు కావచ్చు, అవిశ్వాస మాటలు కావచ్చు, అనవసరమైన దుష్ట మాటలు కావచ్చు, ఒక్కటి యేసయ్య పాపం ఆమె ఆలోచన మాటలు క్రియల ద్వారా నేను పాపం చేసిన ప్రభువా నాతో క్షమించమంటే ఇప్పుడు క్రియల దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఉన్నా కాబట్టి దేవుడు క్షమిస్తాడు. కాబట్టి రక్తంలో ఆధారపడాలి, రక్తం ద్వారా శుద్ధీకరణ పొందాలి. శుద్ధీకరణ పొందిన తర్వాత మనం దూషిస్తామని దాని లైసెన్స్ దేశ దేవ ప్రియులను తెచ్చుకోవద్దు అనమాట. దాన్ని విడిచిపెట్టాలి. పాపం చేస్తున్న వ్యక్తులు మేలు అనుభవించలేదు, అపమానం వస్తుంది. వారు సాతాను అట్రాక్ట్ చేస్తాయి అనమాట పాపాలు. ఇంతవరకు దూషణ మాటలు ప్రత్యేకంగా చెప్తున్న వారు ఉంటే దెయ్యాలు పరిగెత్తుకొని వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇలా దెయ్యాలను మనం ఆహ్వానించే వారిగా మనం ఉండవద్దు. పరిశుద్ధాత్మను ఆహ్వానించే వారు ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా మనం ఉండాలి. దెయ్యాలను మనం వెళ్ళగొట్టే వ్యక్తులు ఉండాలి. బైబిల్ మనకు నేర్పిస్తుంది. దెయ్యాలను ఆహ్వానించే మాటలు మనం చెప్పవద్దు. నెగిటివ్ మాటలు, అవిశ్వాస మాటలు, దుష్ట మాటలు చెప్తున్నప్పుడు, సనగొత్తున్నప్పుడు, గుడెత్తున్నప్పుడు ఆ స్మెల్, ఆ స్వరం ఈబుల్ స్పిరిట్ వెంటనే అర్థమవుతుంది అనమాట. ఇది నా వాడని వెంటనే అర్థం పరిగెత్తుకొని వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు చెప్పవద్దు. కానీ విశ్వాస మాటలు పలుకుతున్నప్పుడు దేవదూతులు చాలా బలంగా పనిచేస్తాడు అనమాట. ఆశీర్వాద మాటలు మనం పలుకుతున్నప్పుడు దేవదూతులు చాలా బలంగా పనిచేస్తాడు. దేవదూతులు పనిచేస్తాడు అనమాట. దేవదూతులు రెడీగా ఉన్నామన్నమాట. మన యేసుమలో ప్రార్థన చేసినప్పుడు మనం ఆశీర్వాద మాటలు పలుకుతున్న వారు ఉండే, యేసుమలో ప్రార్థన చేస్తున్న వారు ఉండే, ఆ మాటలు విని దేవదూతులు పనిచేస్తాడు. కాబట్టి దేవదూతులు పనిచేసే మాటలు మనం చెప్పాలి. సాతాను దూతలు పనిచేసే మాటలు దయచేసి మనం చెప్పవద్దు. కాబట్టి దేవదూతలు పనిచేసే మాటలు చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు గొప్పగా చేసే మాటలు, విశ్వాస మాటలు మనం పలకాలి. ఎంత ఘోరమైన సమస్య అయినా సరే యేసునామములో విశ్వాస మాటలు పలకండి. దేవుని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం చూడవచ్చు అనమాట. కాబట్టి ప్రియులారా మనం అనేకలు దీపించట్టు దేవుడు అభిషేకించినాక, కాబట్టి ఆత్మ బలంగా ఉండాలి, స్థిరంగా బలంగా ఉండాలి. మనసు కూడా స్థిరంగా మనం పరిశుద్ధాత్మతో వాక్యం ద్వారా కాపాడుకోవాలి. మనసు చాలా ప్రాముఖ్యం అనమాట. మనసు చాలా ప్రాముఖ్యం. అలాగే ప్రియులారా మన అనేకలు దీపించినట్టు మనం దేవుడు మనల్ని వాడినాక ఇంకా పిసినెత్తనం కలిగిన వారు ఎవరైనా ఉంటే ఇద్దరిలో దీవించే విషయంలో పిసినెత్తనం మీరు చేయవద్దనమాట. పిసినెత్తనం దాని వెనుక కూడా పిసినెత్తనం. కాబట్టి మీరు దారిద్ర్యంలో మీరు అంటే ఎదిగిన వారిగా ఉండవచ్చు. కానీ మన దేవుడు ఇప్పుడు గొప్ప ధనవంతుడు. మనం కూడా రాయల్ ఫ్యామిలీలో ఉన్నామన్నమాట. యేసుక్రీస్తులో మనం ఉన్నామంటే, యేసుక్రీస్తు కుమారుడు కుమార్తె అంటే మనం రిచ్ అనమాట. క్రీస్తునందు మనం చాలా ధనవంతులమని సత్యం అర్థం చేసుకోవాలి. మన బీదవాడు కాదు, దరిద్రులం కాదనమాట. మన క్రీస్తునందు ధనవంతులమని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు మన దారిద్ర్యం అంతా మోసుకొని మరణించామన్నమాట. మనం ధనవంతులుగా మరచాం. కాబట్టి మీరు ధనవంతురాలు. యేసుక్రీస్తును కలిగిన మీరు ధనవంతురాలు. కానీ ఇప్పుడు కూడా మీరు మనసులో ఉండవచ్చు. కొందరేమో బ్యాంకులో కోట్లు డబ్బు ఉండేనే నేను ధనవంతులు అవుతాయని అనుకున్నారేమో. కానీ తల్లిదండ్రుడు యేసుక్రీస్తుని మనలో నాటిన కాబట్టి, క్రీస్తుని మనం కలిగిన కాబట్టి స్పిరిచువల్ గా ప్రియులారా మనం ధనవంతులుగా ఉన్నామన్నమాట. హల్లెలూయా. మన ఇన్ క్రైస్తు మనం ధనవంతులం అన్నమాట. కాబట్టి దారిద్ర్యం ఆలోచన మనం హృదయం నుండి దూరం అయిపోయినాక, దారిద్ర్యం మన ఆలోచన, నేను బీదవాడు అని మన ఆలోచన చేయవద్దనమాట. డబ్బు చేతుల్లో లేదు కావచ్చు, కానీ తండ్రి చేతులు ఉంది కాబట్టి తండ్రి అంతా కూడా నాదనమాట. మనం నమ్మాలి, యేసయ్యకు ఉన్నదంతా నాదనమాట. నాది, నేను యేసయ్యకు చెందిన వ్యక్తి, యేసయ్య నాదేని. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పింది అనమాట. చిన్న కుమారుడు పెద్ద కుమారుడు విషయంలో బైబిల్ లూకా సువార్త 15వ అధ్యాయంలో ప్రియులారా మనం లూకా సువార్తలో మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం ధనవంతులు అనమాట. కాబట్టి అలాగే ప్రియులారా మనం ధనవంతుడు. యేసుక్రీస్తు కుమారుడు అంటే రిచ్ అనమాట, చాలా రిచ్. కాబట్టి మన దేవుడు గొప్ప ఐశ్వర్యపూర్ణుడు అనమాట. ఇక దానికన్నా గొప్పవాడు ఎవ్వరు లేదు. ఆ దేవుని కుమారుడు అంటే మీరెంత ధనవంతుడు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మలో ఆశీర్వాదాలు ఉంది, దాన్ని రిలీజ్ చేయాలి అనమాట. దీవించడం మనం మొదలు పెట్టాలి. ఇప్పుడు మనం దీవించిన కొలది ప్రియులారా మీరు దీవించబడుతుంది. తప్పకుండా మీరు ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి ఫెయిత్ఫుల్ ఉండాలి. దానిలో ప్రియులారా మన ఆలస్యం చేయవద్దు, పిసినతనంతో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోగానుసరంగా మెత్తలు కాదు. లోగానుసరంగా మనం చూసినట్లయితే మన ఇస్తున్న కొలది తగ్గిపోతాయేమో. కానీ దేవుని రాజ్యంలో మనం ఉన్నాం, యేసుక్రీస్తులో ఉన్నాము. ఇస్తున్న కొలది ఇంక్రీస్ అవుతాయి. మన ఆత్మ నుండి ఎక్కువ ప్రవేశిస్తాయి అనమాట. ఆశీర్వాదాలు ఎక్కువ ప్రవేశిస్తాయి, రిలీజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు మీరు ఆత్మ ఓపెన్ చేయాలి, హృదయం ఓపెన్ చేయాలి. హృదయభూతిగా దీవించండి, దీవించండి. అంతే.
అప్పుడు ఏమవుతుంది? వారు దీవించబడితే మీరు దీవెనలు ఇంక్రీస్ అవుతాయి. వారు మాత్రం కాదు, మీరు దీవించబడతారు, తప్పకుండా దీవించబడతాయి. అలాగే రాష్ట్రం, దేశాలు కూడా దీవించాలని దేవుడు కోరుతుంది. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మీరు భూమికు ఉప్పు ఉండాలి, మీరు లోకానికి వెలుగు ఉండాలి. అది యేసయ్య కోరుతుంది అనమాట. నా పట్ల, మీ పట్ల దేవుడు కోరుతుంది. ఇప్పుడు ఇలాంటి మాటలు విన్నప్పుడు కొందరు మనల్ని తప్పు పెడతారు. వీరు ఏం మాట్లాడుతున్నారు, ఈయన గర్వంతో మాట్లాడుతున్నారు, గొప్ప మాటలు ఇదేంటిది. కాబట్టి ఇదంతా యేసుక్రీస్తు చెప్పిన మాటలు అనమాట. ఇదంతా మనది కాదు, యేసయ్య చెప్పిన మాటలు మనం రిపీట్ చేస్తున్నాం అనమాట. పరిశుద్ధాత్మ సహాయంలో మనం ధ్యానిస్తున్నాము, అది జ్ఞాపకం చేస్తున్నాము. హల్లెలూయా. ఒకటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వల్ల మనలో ఉన్నాం. ఒకటి ప్రజలు కొందరు ఇలాంటి మాటలు చెప్పినప్పుడు వారు నచ్చలేదమ్మా, నో ప్రాబ్లం. యేసుక్రీస్తుకు ఇష్టం అనమాట. అలా మీరు దీవించబడడం, మీ ద్వారా ఇద్దరు దీవించబడడం యేసుక్రీస్తు కోరుతుంది, సాతాను కోరుకోవడం లేదు. ఇప్పుడు సాతాను విషయం పక్క పెట్టండి, మనకు అనవసరం. కాబట్టి మనం యేసుక్రీస్తు చిత్తం జరిగిన చాలు ఉంది. హల్లెలూయా. యేసయ్య చిత్తం వరకు మనం నిలబడాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ధనవంతులమైన సత్యం మనం అర్థం చేసుకోవాలి. భేదవాడుగా ఎవరు ఉండవద్దు అని దేవుడు కోరుతుంది. కాబట్టి మనం ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఇచ్చేవారు ఉండాలి. ఆశీర్వాదాలు మనం రిలీజ్ చేసేవారు ఉండాలి. వాక్యాలు మనం ఇచ్చేవారు ఉండాలి. సత్యాలు నేర్చుకోవాలి, ఇచ్చేవారు ఉండాలి. కాబట్టి సత్యాలు నేర్చుకున్న సత్యాలు ప్రియులారా మనం ఇద్దరులకు తెలియపరచాలి. ఆరోగ్యం మీరు బ్రదైనంత కాలం అది నేర్పించాలి. ఎందుకంటే అనేకలు సత్యం తెలియలేని వారు ఉన్నారు, వారు నేర్పించాలి అనమాట. ఇప్పుడు దాని కొరకు బైబిల్లో రాయబడింది, బోధి గ్రంథం దాకా కూడా దేవుడు మనల్ని వాడినాక యెరూషలేములో మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు యెరూషలేములో యూదయ సమరియా బోధి గంధం దాకా దేవుని మోసుకునే వ్యక్తిగా దేవుడు నిన్ను వాడినాక సంఘాన్ని దేవుడు వాడతారు. కాబట్టి ఈ విషయంలో మనం బాధపడే అవసరం లేదు. అనేకలు దేవుడు వాడతారు. అనేకలు వాడుతున్నప్పుడు దేశ ప్రజల బాధపడే అవసరం లేదు. మనకు మస్తు పని ఉంది అనమాట. దేవుని స్తోత్రం. మనకు చేయడానికి ఉన్న పని మనకు చేయడానికి ఉన్నది మనం చేయాలి, మిగిలిన వరకు దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడు వాడతారనమాట దేవుని రాజ్యం. కాబట్టి ఎవరు అసూయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. అలానే వ్యక్తులను దేవుడు వాడతాను, అబ్బో నాకు నష్టం అయిపోతామో. నో ప్రియులారా, కొత్త విస్తారంగా ఉంది అనమాట. ఆత్మలో విస్తారంగా ఉంది, కానీ మనం నమ్మకుండా చాలు. విస్తారంగా ఉంది, బాధపడే అవసరం లేదు. ఒక వ్యక్తి ఆత్మ, ఇంకొకరు మీ చర్చిలో కొందరు రాలేదు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేయండి, దేవుడు ఆత్మను అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ప్రజలు ఫ్రీడమ్ ఉంది అనమాట. పరిశుద్ధాత్మ, ఎక్కడ పరిశుద్ధాత్మ కదలుతారో అక్కడ ప్రజలు వెళ్తారు అనమాట. ఎక్కడ వెలుగుంది అక్కడ ఈగిరి వచ్చినట్టు పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్న చోటులో ఆత్మలు పరిగెత్తుకొని వస్తారనమాట. కాబట్టి ప్రియులారా, మన హృదయం చాలా ప్రాముఖ్యం. ఆత్మ మనిషి బలపరచబడడం చాలా ప్రాముఖ్యం. మన హృదయం చాలా జాగ్రత్త మనం కాపాడుకోవాలి, పరిశుద్ధ మనం కాపాడుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, పరిశుద్ధ కాపాడుకోవాలి. లేదంటే సాతానికి చోటు ఇచ్చినట్టు అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధ కాపాడుకొని ఉండే అనేక ఆత్మలు పరిగెత్తుకొని వస్తాయి అనమాట. తప్పకుండా వస్తాయి, అలాంటి పరిగెత్తుకొని వస్తాయి. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, యెగస్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో రాయబడింది, పరిశుద్ధత ఎక్కడైతే ప్రవేశిస్తుందో అక్కడికి చేపలు విస్తారంగా వస్తాయన్నమాట, పరిగెత్తుకొని వస్తాయన్నమాట. ఉంది, అది ఒక దేవుడు చెప్పిన మాట అనమాట, జరుగుతాయి అనమాట. కాబట్టి మన ఆత్మ నుండి పరిశుద్ధ నది ప్రవహించినాక, మన హృదయం నుండి పరిశుద్ధమైన నది ప్రవహించినాక, మన నుండి దేవుని మాటలే రిలీజ్ అవునాక ప్రధానంతగా అప్పుడు ఏమవుతుంది? అనేకలు దీవించబడతాయి. అలాగే అనేకలు దేవుని పొందుతారు, అనేకలు పరిగెత్తుకొని వస్తారు. అలాగే మన పరిస్థితి మారుతాయి, ఇద్దరు పరిస్థితి మారుతాయి. అలాగే ఏమవుతుంది? నమ్మకం ఉండే రాష్ట్రం, దేశ పరిస్థితి మారుతాయి అనమాట. మీరు నమ్మకంగా ఉండే, కాబట్టి ఫెయిత్ఫుల్ గా ఉండే కృప ప్రియులారా దేవుడు నాకు మీకు అనుగ్రహించినాక. కాబట్టి ఎంతగా మనం దేవుడు దీవించిన కొలది మన దృష్టి దేవుని మీద వెళ్ళవద్దు అనమాట, దీవించే దేవుని మీద ఉండాలన్నమాట. ఎంతగా ప్రియులారా మనను దేవుడు దీవించిన కొలది, డబ్బు మన చేతిలో ఎక్కువ వచ్చిన కొలది, ఆస్తివాసులు ఇంక్రీస్ అవుతున్న కొలది, ప్రజలు ఎక్కువ అవుతున్న కొలది, పేరు ఇంక్రీస్ అవుతున్న కొలది మన మనసు మాత్రం చేసి దాని మీదకి వెళ్ళవద్దు అనమాట. అంటే అది కాదు మనకు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు అనమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు కంటే గొప్ప ఆశీర్వాదం ఏది లేదు అని మనం మర్చిపోవద్దు అనమాట. ఎంత ఆశీర్వాదం మనకు వచ్చినా గానీ, ఎంత మనం దీవించబడుతున్న కొలది కానీ, అనేకులు మన ద్వారా దీవించబడుతున్న కొలది కానీ, ఎంత బంగారం కానీ బెండి కానీ ఏది వచ్చినా సరే ప్రియులారా, మనం దాని మీద మనం ఫోకస్ చేయవద్దు అనమాట. మన మనసు డైవర్ట్ అయిపోవద్దు అనమాట. ఆశీర్వాదాలు రావాలి, అది మనం అనుభవించాలి, కానీ మన మనసు మాత్రం యేసుక్రీస్తుతో ఉండాలన్నమాట. యేసుక్రీస్తుతో నిత్యం ఉండాలి. భూమిలో మనం బ్రతికినప్పుడు యేసుక్రీస్తుతో ఉండాలి. సిలువ వేయబడిన క్రీస్తును మనం మర్చిపోవద్దు. వధింపబడిన
ఎప్పుడైనా యేసు కొలుసును మనం మర్చిపోవద్దు అనమాట. యేసు రక్తం, యేసు నామ వాక్యం. ఎందుకంటే యేసు కొలుసు ఆశీర్వాద పూర్ణుడు, సోర్స్ యేసు కొలుసు అనమాట. ఆశీర్వాదం అంటే యేసు కొలుసు అనమాట, దేవుడు అనమాట. కాబట్టి ఆ దేవుళ్ళు గట్టిగా పట్టుకోవాలి, మనం ముందుకు వెళ్ళాలి. ఎంత ఆశీర్వాదం ఇచ్చినా దాన్ని బట్టి దేవుని స్తుతించాలి, కానీ మన మనసు కూడా దాన్ని చూసుకొని మన హృదయంలో విగ్రహారాధన చేయవద్దు అనమాట. ఎంత ఆశీర్వాదాలు వచ్చినా దేవాసోతరం అది అనుభవించాలి, దేవులకు మనం ఇవ్వాలి. అంతే, దేవుని రాజ్యం వరకు వాడుకోవాలి, దేవుని స్తుతించాలి. మనమైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవునితో క్లోజ్ ఉండాలి అనమాట. ఎల్లప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవునితో మనం క్లోజ్ ఉండే ఆశీర్వాదాలు ఆగిపోలేదు, తగ్గిపోలేదు, ఇంక్రీస్ అవుతాయి అనమాట. అంతే. హల్లెలూయా. అలాగే ప్రియులారా, నేను మీరు బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది. కాబట్టి దేవుడు మన ఆత్మను బలపరిచినాక మన ప్రాణాన్ని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు లోతుగా పరిశుద్ధపరిచినాక డీప్గా కాబట్టి ఎంత లోతుగా ప్రియులారా మన హృదయం పరిశుద్ధపరచబడుతున్న కొలది, వెలుగు ఎంతగా వచ్చిన కొలది అంతగా మిక్కిలి లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అనేకులు దీవించే అనుభవంలోనికి దేవుడు నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధ విషయంలో, పరిశుద్ధలో లోతైన అనుభవంలోనికి హోలీ స్పిరిట్ మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మన హోలీ స్పిరిట్ తో కలిసి ముందుకు అడుగు వేయాలి, యేసుతో కలిసి మనం అడుగు వేయాలి, వాక్యంతో కలిసి యేసు రక్తం, యేసులో ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మీలో అభ్యంతరం చూసుకొని బాధపడవద్దు, దేవుడు పరిశుద్ధ పరుస్తాడు. బైబిల్లో రాయబడింది. ఆ వాక్యం కూడా చదివి పరిలా నేను ముడిస్తాను. మొదటి తెస్సలోనికైన రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియులారా 24వ వచనములో 23-24వ వచనం ప్రియులారా మనం కలిసి ఆ వాక్యం మనం చదువుదాం. మొదటి తెస్సలోనికైన రాసిన పత్రిక 5వ అధ్యాయం 23-24వ వచనం. సమాధానకర్తకు దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడినాక. చూడండి, మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయండి. అంటే దేవుడు నమ్మదైన దేవుడు తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. మనం ఏకీభవించాలి, ప్రభుత్వ ఏకీభవించాలి. ప్రభు తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. దేవుడు వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, రక్తం ద్వారా, తన నామం ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. ఇప్పుడు ఈ విషయంలో బాధపడే అవసరం లేదు. ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రియులారా మనల్ని దీవించినాక ఇప్పుడు ప్రియులారా మనం మన మధ్యలో మనం ఎవరైనా ఆఫరింగ్ ఇవ్వాలి అని మీకు ప్రేరణ ఇవ్వచ్చు. ఒక ఛాన్స్ మనం ఇస్తాం, కానీ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశముల్ దాని క్రిందన్న ఆకాశము, ఆకాశముల్ దాని క్రిందన్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును, అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును, భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగుడును.
భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగుడును, లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. నీటిలో నివసించు ప్రాణుల్, ఈ భూమిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణుల్, ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును, లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదను. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. హల్లెలూయా. తండ్రి నీకు ఆరాధన, యేసయ్య మీకు వందనాలు తండ్రి, స్తోత్రం. యేసయ్య మీకు వందనాలు. హల్లెలూయా. ప్రభు వందనాలు తండ్రి, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం వరకు ఇవ్వడం కూడా ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత. కాబట్టి రెండు విషయాలు ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఒకటి మనం దేవుని పొందుకోవడం నేర్చుకోవాలి, రిసీవ్ చేయడం నేర్చుకోవాలి, ఇవ్వడం నేర్చుకోవాలి అనమాట. ఇది బైబిల్ మనకు నేర్పిస్తుంది. దేవుని నుండి పొందుకోవాలి. కొన్నిసారి దేవుడు మనుషులు కూడా ప్రియులారా మన మేలు కొరకు దేవుడు వాడుతారు. కాబట్టి అది రిసీవ్ చేయాలి, మనం దీవించే వారు ఉండాలి. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదం మనం అనుభవించాలి. రెండు మన దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం వాడేవారుగా మనం దానిలో కూడా ఫెయిత్ఫుల్ ఉండాలి అనమాట. దానిలో ఫెయిత్ఫుల్ ఉంటేనే అభిషేకంలో మనం ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి ప్రియులారా మనం ధారాళంగా ఇచ్చినట్టు దేవుడు మనకు అందరికీ దేవుడు కృప అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఇస్తున్న వారు ప్రియులారా మనం అర్థం చేసుకొని హార్వెస్ట్ ఉంది అనమాట. గ్రేట్ హార్వెస్ట్. ఇప్పుడు ఎంత మన విత్తనాలు పెడతారో దాని కోత ఉంది అనమాట. కాబట్టి మనుషులు మరిచినా కానీ దేవుడు మరిచిపోలేదు. కాబట్టి ప్రియులారా మనం సమృద్ధి అనుభవంలోనికి దేవుడు మనల్ని అందరూ నడిపించాను, ఇక్కడ కాదు అందరిని సమృద్ధిలోనికి దేవుడు నడిపించినాక. కాబట్టి పరిశుద్ధాత్మ స్వరమిని ప్రియులారా మనం ముందుకు వెళ్దాం. అలాగే దేవుని రాజ్యం ఈ కాలంలో నా ద్వారా మీ ద్వారా అదే ఇంక్రీస్ అవ్వాలి అనమాట. సాతాను గురించి దయమైపోవాలి. కాబట్టి ఫైనాన్షియల్ కూడా మనం ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు చాలా ప్రాముఖ్యం. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది. గలాతీయుల రాసిన 6వ అధ్యాయం రాయబడింది. వాక్యం నేర్పించిన వారికి మనం దేవుడు మనల్ని దీవించిన కొద్ది దానిలో షేర్ ఇవ్వాలి అనమాట. పాత నిబంధనలు మనం చూస్తుంటే మినిమం దశమభాగం ఇవ్వాలి. పాత నిబంధన ప్రకారం, నూతన నిబంధన ప్రకారం షేర్ ఇవ్వాలి అనమాట. షేర్ అంటే దశమభాగం కాదు, కానీ ప్రార్థన చేసుకొని మీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన అది ఇవ్వాలి అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం పరిశుద్ధాత్మకు లోబడిన వ్యక్తి అనమాట. లేదంటే మినిమం దశమభాగం మన దేవుని రాజ్యానికి ఇచ్చే వ్యక్తులు ఉండాలి. ఇప్పుడు దేవుని రాజ్యానికి ఇచ్చే వరకు కొదువ రాదు. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో మనం ఆలస్యంగా మనం ఉండవద్దు అనమాట, విస్తృతంగా ఉండవద్దు అనమాట. ఎందుకంటే దేవుని విషయంలో మీరు ఇలా ఉత్సాహంతో ఉండాలి. దేవుని విషయంలో దేవుని ప్రేమిస్తున్న మనం ఉత్సాహంతో లేదు అంటే ఎవరి ఉత్సాహంతో దేవుని కొరకు ఎవరు ఉత్సాహంతో చేస్తారు ప్రియులరా. మన ఉత్సాహంతో లేదంటే ఎవరు చేయలేదన్నమాట. కాబట్టి ప్రియులు మనం ఉత్సాహం చూపాలి. యేసుక్రీస్తు విషయంలో మీరు ఉత్సాహం చూపాలి. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినాక ప్రియులారా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి మీ నామంలో తండ్రి మేము తండ్రి దేవా మీ రాజ్యానికి ఆమె ఇచ్చేవారు ప్రత్యేక దేవా దీవిస్తున్నాం. 2 కొరింథీయులు దేవా
9 అధ్యాయము 8 వచన ప్రకారం ప్రతి దీవిస్తున్న వారికి దేవ అధికమైన సమృద్ధి కృప దేవ దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే ఆమేన్ ఫిలిప్పీయులకు రాసిన 4:19 ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం క్రీస్తు యేసునందు మహిమలో వారి ప్రతి అవసరాలు ఆమేన్ అద్భుతంగా అది తీర్చబడిన కానీ యేసునామములో తండ్రి మేము ప్రార్థనిస్తున్నాం. అలాగే ఇవ్వడానికి లేని పరిస్థితులు ఎవరైనా దారిద్ర్యం అనుభవిస్తున్న వారు ఉండే తండ్రి, ఫైనాన్షియల్ గా ఒత్తిడి అప్పులో బాధపడుతున్న వారు ఉండే ప్రభు అప్పు నుండి విడిపించమని ప్రార్థనిస్తున్నాం. దారిద్ర్యం నుండి దవబారు బయట యేసుని పడినాకని ప్రార్థనిస్తున్నాం. ప్రభు విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సూడు కోరబిడే తండ్రి, దారిద్ర్యం నుండి విడిపించమండి. ఇచ్చే వ్యక్తిగా వారిని కూడా తండ్రి ఆ సమృద్ధి వారికి ధైర్యము మీరు మాకు ఇస్తున్న దానిలో నమ్మకంగా ఇచ్చే విషయంలో ఉత్సాహంతో ఉండే కృపదయము ఇచ్చే విషయంలో ఇంగ్రెస్తాయ అభిషేకం కృప తండ్రి మాకందరు హోలీ స్పిరిట్ దవా దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. కృప దవా దేశము తండ్రి. దవా మీ కృప లేకుండా మేము ఇవ్వలేము తండ్రి. దవా మీ కృప దవా మాసిదోనియా సంఘానికి ఇచ్చిన కృప తండ్రి మాకు కూడా తండ్రి కృప దవా దేశము ప్రేమతో కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం. సెల్ఫిష్ నుండి విడిపించుందండి, సాతాను వయసు నుండి విడిపించుందండి, అవిశ్వాసం దాని నుండి విడిపించుందని, అనుమానాల నుండి విడిపించుదండి. విశ్వాసంతో అధికంగా ఇచ్చే వ్యక్తులుగా నన్ను మనల్ని అందరినీ కూడా తండ్రి రాష్ట్రం దేశాలు ఉన్న వ్యక్తులు కూడా సహాయం చేసిన స్థాయిలో తండ్రి మమ్మల్ని అభిషేకించమండి. అలాంటి కృప తండ్రి నమ్మకం ఉన్న వారు ప్రతి ఒక్కరికి దేవా దయచమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రత్యేక దీవిస్తున్నాం. తండ్రి కుమార పరిశుధాత్మ త్రేక నామములో దీవిస్తున్నాం తండ్రి. వారి కుటుంబ జీవితంలో సంతోషం సమాధానం ఇంగిరిస్తాం. ఆరోగ్యం దయచేము, దీర్ఘాయుస్సు దయచేము తండ్రి. అనేకంలో దీవించినట్టు మమ్మల్ని వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. పోలీస్ ఓహే డాబా కరబిన సువడో కోరబిదే తండ్రి. హృదయం రక్తం ద్వారా ఒకసారి కడుగుతున్నాం తండ్రి. వాక్యం ద్వారా ఆత్మ ద్వారా శుద్ధి చేసినట్టు వందనాలు తండ్రి. ఓహే డాబా కరబిన సువడో కోరబిదే కూడా ఇస్తున్న ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం. మా రాష్ట్రం దేశాన్ని కూడా ప్రభు మీ నామములు దీవిస్తున్నాము. మీ రక్తంగా దీవిస్తున్నాం. మీరు అక్కడలో మేమందరం ఎత్తబడిన గుండెలో ఉండే కృపదవా దేశం యేసు క్రీస్తు గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.